Praise the Lord Andy. Welcome today Facebook Live. Praise the Lord. Hallelujah. Hallelujah. Thank you Jesus. Praise the Lord Andy. Hallelujah. 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 Thank you Jesus. Thank you Lord. Thank you Lord. Thank you Lord. Thank you Lord. Praise the Lord Andy. Welcome today Facebook Live. Praise the Lord. మీ అందరినీ కలుసుకోవడము మరి యేసయ్య నామమున మరి నాకు ఎంతో సంతోషంగా ఉందండి. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్. I'm very happy to meet you all in Jesus' name. Greetings to you, our Lord, our Savior, our wonderful Jesus Christ, with us always, and His blessings is always with us forever. Thank you, Jesus. Thank you, Almighty God. యేసయ్య నామమున మీ అందరికీ మరి నేను వందనాలు తెలుపుతున్నానండి. ఈ శుభ సాయంత్రానికి మనం వచ్చి ఉన్నాము. మరి యేసయ్య గురించి మనం ధ్యానించడానికి వచ్చి ఉన్నాము. తండ్రి అయిన గొప్ప దేవుని ప్రేమ గురించియు, కుమారుడైన యేసుక్రీస్తు గురించియు, పరిశుద్ధాత్మ దేవుని గురించియు మనము మరియు ధ్యానించడానికి వచ్చి ఉన్నామండి. సో ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ విచ్చేసిన మీ అందరికీ మరొకసారి యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. కార్తిక్ గారు ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. అండ్ గంత్య ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టుడే. Thank you Jesus. Thank you Holy Spirit God. Thank you Lord. Thank you mighty God. And Prem garu praise the Lord and welcome today Facebook live. Yes, so all the glory to Jesus. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. All the glory to Jesus. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. Okay, hallelujah. Praise the Lord. I'm really happy to meet you all in Jesus name. యేసయ్య నామమున మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. డైలీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద ప్రీచింగ్స్ టుడే ఆన్వర్డ్స్ and my preachings will be there on to 4 o'clock to 5 o'clock, and in the page and the second page will be there on the prayer inside a group over there also 6 to 7 my Telugu preaching will be over there. మరి ఇప్పుడు రెండుగా ప్రీచింగ్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే 4 o'clock నుంచి 5 o'clock వరకు ఇంగ్లీష్ టు తెలుగు ప్రీచింగ్ ఉంటుంది. మళ్ళీ ఎన్సైన్ పేజ్లో ఎన్సైన్ గ్రూప్లో అండి మళ్ళీ ఆ పేజ్లో వచ్చేసి తెలుగు ప్రీచింగ్ ఉంటుందండి. సో యూ కెన్ జాయిన్ ఓవర్ దేర్ ఆల్సో. మీరు అక్కడ కూడా జాయిన్ అయ్యి యూ కెన్ సీ మై తెలుగు లైవ్ ప్రీచింగ్ ఓవర్ దేర్. అక్కడ నా తెలుగు ప్రీచింగ్ కూడా మీరు చూడొచ్చండి. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, యేసయ్య కృప ద్వారా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. సో లెట్స్ hallelujah. Yes, I'm really happy to meet you all once again. మీ అందరినీ కలుసుకోవడం మరొకసారి చాలా సంతోషంగా ఉంది. How are you all? How is your spiritual life? And what about your spiritual status? Are you growing in Jesus daily? మీరు అనుదినము యేసయ్యలో మరి మీరు ముందుకు వెళ్తున్నారా? యేసయ్యలో మీరు ఫలభరితంగా ఉన్నారా అండి? మరి అనుదినము పరిశుద్ధాత్మ దేవుల్లో ఆనందిస్తూ ఉన్నారా? ఎవ్రీవన్ ఈజ్ వెరీ హ్యాపీ రైట్ నౌ. మీరందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది. బికాజ్ జీసస్ ప్రజెన్స్ ఈజ్ అపాన్ యూ. ఎందుకంటే యేసయ్య సన్నిధి మీ చుట్టూ ఉండడం నేను చూస్తున్నానండి. సో ఇన్ ఆల్ యువర్ ట్రయల్స్ ఆల్సో యు ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నీకున్న సమస్యలలో నువ్వు చాలా ఆనందంగా ఉన్నావండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ప్రైజ్ టు గాడ్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ఓకే, లెట్స్ వర్షిప్ ద లార్డ్. మనం యేసయ్యని ఆరాధిద్దామండి. ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఏ సింగింగ్. పాటతోటి నేను మొదలు పెడుతున్నానండి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు.
స్వస్థపరచినావు. యెహోవా రాఫా చూచుకొనును, యెహోవా రాఫా చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. వ్యాధులను లయపరిచినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను లయపరచినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఎస్, ప్రైజ్ టు బి గాడ్. యేసుకే మహిమ కలుగును గాకండి. ఎస్, ఓకే. So welcome today Facebook live. All the glory to Jesus. Manoj Peter garu, praise the Lord. Andi Shyam Kumar garu, praise the Lord. Welcome today Facebook live. Thank you Jesus. Esaya nike mahima kalagunu gaaka. Okay, one more small song, chinna part andi. Let's we invite the Holy Spirit God between us. Parishuddhatma devuni manam madhyaloki ఆహ్వానిద్దామండి. Okay. విస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, విస్తుంది అగ్ని సుడి గాలి. అభిషేకం దిగుచుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి. అభిషేకం దిగుచుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి. శక్తి గల మహగాలి, జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి. ఆత్మ మహామెండుగా అగ్ని నాల్కలు దిగుచున్నాయి. ఇక్కడ ఏలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పొంగుచున్నది. అన్నిటిని మించిన శక్తి అది, దేవుని శక్తి అది. ఇక్కడ ఏలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి దిగుచున్నది. ఇక్కడ ఏలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి దిగుచున్నది. ఆకాశం తెరవబడింది, దయ్యాలు పరిగెడుతున్నాయి. ఆకాశం తెరవబడింది, దయ్యాలు పరిగెడుతున్నాయి. విస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, విస్తుంది అగ్ని సుడి గాలి. విస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, విస్తుంది అగ్ని సుడి గాలి. అభిషేకం దిగుచుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి. అభిషేకం దిగుచుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి. శక్తి గల మహగాలి, జనములు రావాలి, ఉజ్జీవం రావాలి. ఆత్మ మహామెండుగా అగ్ని నాల్కలు దిగుచున్నాయి. ఇక్కడ ఏలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పొంగుచున్నది. ఆకాశం తెరవబడింది, వాక్యము చదువుచున్నది, వాక్యము చదువుచున్నది. ఎస్, ఐ లవ్ టు వర్షిప్ ద జీసస్ ఎ లాట్. మరి యేసయ్యని మరి నాకు ఆరాధించడం చాలా ఇష్టం అండి. హౌ మెనీ వర్షిప్ సింగ్స్ ఐ విల్ సింగ్, ఇట్స్ వెరీ లిటిల్ ఓన్లీ ఫర్ మీ. ఎన్ని వాక్యాలు, ఐ మీన్ ఎంతగా నేను వర్షిప్ ఆరాధించినా సరే యేసయ్యని ఇంకా ఆరాధించాలని నాకు చాలా తక్కువ ఉంటుంది, ఎంటీగా ఉంటుంది. అరే అప్పుడే అయిపోయింది అన్నట్టు ఉంటుంది నాకు. వర్షిప్ ఆరాధిస్తుంటే నాకు చాలా ఇష్టము, ఆత్మలో ఆనందించడం చాలా ఇష్టము. ఓకే, మనము టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఓకే, సో విల్ డూ ద ప్రేయర్. ప్రార్థనతోటి మనం స్టార్ట్ చేద్దామండి. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్ వన్స్ అగైన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇన్ జీసస్ నేమ్. మరి ఫేస్బుక్ లైవ్ విచ్చేసిన మీ అందరికీ మరొకసారి యేసయ్య నామమున మరొకసారి మీకు మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుతున్నానండి. ఓకే,
ఓకే, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకుంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రే అండ్ స్టార్ట్. ప్రార్థన చేసి నేను స్టార్ట్ చేయబోతున్నానండి. లీరాబా కారాబా షకరాల రియారాబా సిఖాంద్రి లోరియారాబా బాబా బాబా ఔరిఖా మామా లౌరబా సిఖాంద్రి యో షకలౌద్రి లోరిఖారబా సిఖారబా సత్రియో ఎరి మహిళ రణేంద్రి యోత్ర రిఖార సిఖారబా బాబా రిఖా బాబా బాబా ఔరి మామా మామా శాంత్రి యోత్ర. అద్భుతీయుడ ఆలోచనకర్త మనోహరుడ ఆశ్చర్యకరుడ నీకే వందనాలు. అన్ని ఆటంకములు తొలగించి తండ్రి నేనా తండ్రి, మీరు వైఫై ఇచ్చి అయ్యే తండ్రి అన్ని సమకూర్చి తండ్రి నేనా తండ్రి, గృహాన్ని ఇచ్చి అన్ని ఇచ్చి తండ్రి నేనా తండ్రి, మీరు అయ్యే తండ్రి ఈరోజు వాక్య పరిచర్యకి నిలబెట్టినందుకే నీకే వందనాలు. అయ్యే తండ్రి నేను వింటున్న ప్రతి బిడ్డని దీవించని, వాళ్ళ అవసరాలని మహిమలో తీర్చండి. అయ్యా విత్తబడుతున్న వాక్యము తండ్రి నేను నీ మహిమార్థమై తండ్రి నేనా తండ్రి వాడబడే భాగ్యం దయచేయండి తండ్రి. ఆటంకాలను తొలగించి వేయండి తండ్రి. మారని హృదయాలను తండ్రి నేను మార్చండి తండ్రి. అయ్యగారినైనా తండ్రి నేను కఠినమైన హృదయాలు ఈరోజు వేసినామన్న బద్దలైపోవాలి తండ్రి. అయ్యా నీ వాక్యము తండ్రి నేనా తండ్రి రెండంచుల ఖడ్గం కాబట్టి తండ్రి, బడిగల ఖడ్గం కాబట్టి అందరి హృదయాలలోకి అది దూసుకొని వెళ్ళాలి తండ్రి. ఎవరైతే మార్పు పొందలేదో, ఇంకా నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారో, అయ్యా ఇంకా ఎంతమంది నీ సిలువ వేసే దుస్థితులు ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు తండ్రి సహోదరుల్ని అయ్యా తండ్రి నేనా తండ్రి, అన్నల్ని అక్కల్ని చెల్లెల్ని అందరినీ తండ్రి నేనా తండ్రి విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అపవాది బంధకాల నుంచి విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి ఈ వాక్యం తండ్రి నేనా తండ్రి ఈరోజు హ్యూమన్ వైరస్ గురించి, మనిషికి ఉన్న వైరస్ ఏంటి అది వెళ్ళిపోవాలని తండ్రి వాక్యం తీసుకుంటుండగా అయ్యా తండ్రి నేను చెప్తే ఎవరు వినరు కానీ తండ్రి నా నాటికి తండ్రి నేనా తండ్రి మీరు అయ్యా తండ్రి మాట్లాడితేనే వింటారు కాబట్టి తండ్రి నన్ను మరుగుపరిచి తండ్రి మీరు మహిమ పొందమని, మీ శిలువను నన్ను మరుగుపరిచి మీరు తండ్రి వాడుకోమని తండ్రి వేడుకుంటూ, అభాగ్యురాలని తండ్రి అయోగ్యురాలని నన్ను సేవకు నిలబెట్టి మీరు వాడుకుంటున్న మీరు ఇచ్చిన ఈ పరిచర్యకి తండ్రి మీ బంగారు పాదానికి పాదాభివందనం చేస్తూ వినిన ప్రతి బిడ్డని తండ్రి ఆస్వాదించమని నీ అభిషేకంతో నీ ఆత్మతోటి నీ దయనైన తండ్రి మరి ముఖ్యంగా తండ్రి నీ అభిషేకంతో తాకి ప్రతి ఒక్కరూ తండ్రి నీ కోసం తండ్రి వాక్యం ద్వారా తండ్రి బలపడి అయ్యా అనేక మంది సాక్షార్థమై నిలబడే వాక్యం దయచేయని వేడుకుంటూ నన్నేం తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ వేసినాను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎస్, ప్రైజ్ ది లార్డ్ అండి. ఆమేన్. ఎస్, ఓకే. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్ వన్స్ అగైన్. ఇంకొకసారి మరి యేసయ్యకి వందనాలు తెలుపుదామండి. హల్లెలూయా. యేసయ్యకి హల్లెలూయా అనండి. ఓకే. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ రికార్డింగ్ ద human virus. We have the human virus. We have the virus in our heart. This is our topic. మన హృదయంలో మరి వైరస్ అనేది ఉందండి. I'm not talking about the COVID-19 virus. నేను COVID-19 వైరస్ గురించి ఇక్కడ నేను మాట్లాడడం లేదండి. I'm going to discuss about the human virus. మనిషికి ఉన్న వైరస్ గురించి నేను మాట్లాడబోతున్నానండి. ఇన్ అవర్ హార్ట్, మన హృదయంలో there is a virus is there. మన హృదయంలో ఏమి ఉంది అనంటే వైరస్ అనేది ఉందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వైరసెస్ ఇస్ దేర్. రకరకాలైన వైరస్లు అనేవి కలిగి ఉన్నాయండి. దిస్ ఆల్ ఈజ్ కేమ్ ఫ్రమ్ ద సాటన్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వైరస్ అంటే ఇవన్నీ సాతాను దగ్గర నుంచి వచ్చి ఉందండి. లెట్స్ సీ దట్. ఒకసారి మనం చూద్దాం వాట్ ఈస్ దట్ వైరస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎలాంటి వైరస్ ఉందో ఈరోజు మనం చూడబోతున్నాము. దిస్ ఈస్ ద పార్ట్ 1. ఇది పార్ట్ 1 అండి. లెట్స్ సీ దట్. ఒకసారి మనం చూద్దాం. So everyone, you understand what is the Holy Spirit God is going to teach us today. పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేని గురించి ఈరోజు తెలపాలనుకుంటున్నారో మనం దాన్ని శ్రద్ధగా విందామండి. ఓకే. సో హ్యూమన్ వైరస్, your heart is filled right now with all the virus. ఇప్పుడు నీ హృదయం అంతా వైరస్తో నిండిపోయి ఉందండి. సిన్ఫుల్ వైరస్, పాపపూరితమైన వైరస్తో నింపబడి ఉందండి. అడిక్టెడ్ ఫర్ ద వరల్డ్ ఫిల్తీ థింగ్స్. లోకానికి ఆకర్షితులుగా ఉండే వైరస్తో నువ్వు ఉన్నావండి. యు వాస్ అడిక్టెడ్ ఫర్ ద అడల్ట్ మూవీస్. లైంగికమైన సినిమాలకి నువ్వు ఆకర్షణ చెందిన వ్యక్తిగా నువ్వు ఇప్పుడు ఉన్నావు. అండ్ యు వాస్ అడిక్టెడ్ ఫర్ ద ఆల్ ద డర్టీ మ్యాగజైన్స్. వ్యర్థమైన పనికి మాలిన డర్టీ మ్యాగజైన్స్కి నువ్వు ఆకర్షితులవై ఉన్నావు. యు వాస్ అడిక్టెడ్ టు ద మూవీస్ అండ్ సీరియల్స్. సినిమాలకి సీరియల్స్కి కూడా ఆకర్షితమైన ఈ హృదయం అంతా ఏమైందంటే ఇవన్నీ వైరస్ అండి. దిస్ ఇస్ ఆల్ ద హార్ట్ వైరస్. ఈ హృదయంలో ఇప్పుడు ఏంటంటే హార్ట్ వైరస్, ఇవన్నీ హృదయంలో ఉన్న వైరస్ అండి. ఏంటండి ఇవన్నీ? లస్ట్ ఆఫ్ ఐ, మై మోహపు చూపులండి. అండ్ ఎస్పెషల్లీ దట్ అడిక్టెడ్ టు ద మూవీస్, సినిమాలో ఆకర్షితులు కావడం అండి.
సేయింగ్ ద లైస్, అబద్ధాలు చెప్పడం అండి, హేటింగ్ అదర్స్, అవతల వాళ్ళని మరి అసహించుకోవడం అండి, డూయింగ్ ద ఐడల్ వర్షిప్, విగ్రహారాధన చేయడం అండి, అండ్ వాచింగ్ ద అడల్ట్ మూవీస్, లైంగిక సినిమాలు చూడడం అండి. అండ్ నాట్ ఓన్లీ దట్ హ్యావింగ్ ద హ్యావింగ్ ద సిన్ఫుల్ లైఫ్ విత్ మ్యారీడ్ పీపుల్, మరి పెళ్ళైన వాళ్ళతోటి వన్ థింగ్ మీకు తెలుసా, అది ఎంత భయంకరమైన తెలుసా, డేవిడ్ వాజ్ డన్ దట్, ద కింగ్ డేవిడ్ వాట్ ద డన్ దట్, మరి దావీదు మహారాజు ఆ పాపం చేసి ఉన్నాడండి. లెట్స్ సీ దట్. సో ద కింగ్ డేవిడ్ వాజ్ డన్ ద ఫోర్నికేషన్, మరి దావీదు మహారాజు పాపంలో పడిపోయి ఆయన జాగ్రత్తం చేసి ఉన్నాడండి. నౌ ఆల్ ద యంగ్స్టర్స్, యవనస్తులు అనే వాళ్ళు, ఈవెన్ ద మ్యారీడ్ ఉమెన్, పెళ్ళైన మరి స్త్రీలు, మ్యారీడ్ మ్యాన్, మరి పెళ్ళైన అబ్బాయిలు, ఎవ్రీవన్ ఈజ్ కమిటింగ్ దట్ సిన్, ఆ పాపంలో ఉన్నారండి. ఆల్ ద వరల్డ్ ఈజ్ ఫిల్డ్ విత్ ద ఫోర్నికేషన్, జాగ్రత్తతో మునిగిపోతూ ఉన్నారండి. ఎవెన్ ద క్రిస్టియన్స్, క్రైస్తవులైన మీరు కూడా, ఎవరి అనదర్ జెంటర్స్, అన్యులు అనే వాళ్ళు కూడా. లెట్స్ సీ దట్. ఒకసారి మనం చూద్దామండి. దట్ ఈస్ ద ఐ వైరస్ టుడే. ఈరోజు పార్ట్ 1లో ఏం తెలుసుకోబోతున్నామండి, మన కళ్ళకి ఉన్న వైరస్ అండి. ఇన్ అవర్ ఐస్, మన కళ్ళు, దిస్ ఐస్ హూ క్రియేటెడ్, ఈ కళ్ళు ఎవరిచ్చారండి? ఇది సాటన్ ఈస్ గివెన్ యూ దిస్ ఐస్, ఈ కళ్ళు నీకు సాతాన్ ఇచ్చారా? ఇది సాటన్ ఈస్ క్రియేటెడ్ యూ దిస్ ఐస్, ఈ చూపులు, ఈ కళ్ళు ఎవరిచ్చారండి నీకు? హూస్ గివెన్ దట్, ఎవరిచ్చారండి? జీసస్, యేసయ్య ఇచ్చాడండి. జీసస్ ఈస్ క్రియేటెడ్ యువర్ ఐస్, యేసయ్య నీకు చక్కటి కళ్ళని ఇచ్చాడండి. వై జీసస్ ఈస్ గివెన్ యూ ద ఐస్, యేసయ్య నీ కళ్ళు ఎందుకు ఇచ్చాడు? టు ఎంటర్టైన్ ద వరల్డ్ ఫిల్తీ థింగ్స్, లోకానుసారమైన వాటికి ఆకర్షితులు కావడానికి యేసయ్య నీ కళ్ళు ఇచ్చాడా? నో. వై జీసస్ ఈస్ గివెన్ యూ ఐస్, డూ యూ నో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరి సహోదరుడా, నీకు చూపులు యేసయ్య ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీకు ఈ కంటి చూపు ఎందుకు ఇచ్చాడో యేసయ్య మీకు తెలుసా? డూ యు నో, మీకు తెలుసా? టు రీడ్ ద బైబిల్, దేవుని వాక్యం చదవడానికండి. హల్లెలూయా, దేవుని వాక్యం చదవడానికండి. వై జీసస్ ఈస్ గివెన్ యూ ఐస్, యేసయ్య నీకు చూపు ఎందుకు ఇచ్చాడండి? టు రీడ్ ద బైబిల్, వాక్యాన్ని చదివి, టు ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు దిస్ వరల్డ్, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి యేసయ్య సువార్త ప్రకటించడానికి యేసయ్య నీకు కళ్ళు ఇచ్చాడండి. సో వాట్ యు ఆర్ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు? ఫర్ వాట్ పర్పస్ యు ఆర్ యూటిలైజింగ్ యువర్ ఐస్, మరి నీ కళ్ళని, నీ చూపుల్ని మరి వేటికి నువ్వు యూటిలైజ్ చేస్తున్నావు, వేటికి నువ్వు వాటిని యూజ్ చేస్తూ ఉన్నావు? త్రూ బై యువర్ ఐస్, నీ చూపులతోటి యు వాజ్ డూయింగ్ ద సిన్, పాపం చేస్తున్నావు. ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజు కూడా, హీ వాజ్ ఆల్సో కమిటెడ్ ద సిన్, పాపం చేశాడండి. బై హిస్ లుక్స్ ఓన్లీ, అతని చూపుల్లోనే, హీస్ హ్యావింగ్ ద లస్ట్ ఆఫ్ ఐ, అతను మోపు చూపులు కలిగి ఉన్నాడు కాబట్టి, సో హీ వాజ్ అడిక్టెడ్ టు ద బెర్షబా, బెర్షబాకి మరి ఆయన ఏమైపోయి ఉన్నాడంటే, బెర్షబాకి ఏమైనా ఆకర్షితుడై ఉన్నాడండి. నౌ ద వరల్డ్ ఈజ్ ఫుల్లీ అడిక్టెడ్, ఈ లోకమంతా ఇప్పుడు ఇట్ వాస్ కంప్లీట్లీ అడిక్టెడ్, ఇప్పుడు అందరూ ఆకర్షితులైపోయి ఉన్నారండి. వెదర్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులు, దైవ సేవకురాలు కూడా, సమ్ పీపుల్, కొంతమంది అండి, దే ఆర్ ఆల్సో అడిక్టెడ్ ఫర్ దిస్ వరల్డీ లుక్స్, లోకానుసారమైన చూపులకి దే ఆర్ ఇన్ ద స్లేవరీ, బానిసలుగా ఉన్నారండి. అరే జీసస్ ఈస్ గివింగ్ యూ దిస్ ఐస్, యేసయ్య నీకు చూపులు ఇస్తే వాట్ యు ఆర్ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు? యు ఆర్ స్పాయిలింగ్ యువర్ ఐసైట్, నీ కంటి దృష్టిని నువ్వు పాడు చేసుకుంటున్నావు. యు వాజ్ అడిక్టెడ్ టు వాచ్ ద సీరియల్స్ 24 hours, 24 గంటలు సీరియల్ చూడడానికి, నాటకాలు చూడడానికి నువ్వు పరిగెడుతున్నావు. టు సీ ద ఎంటర్టైన్ మూవీ, సినిమాలు చూడడానికి, టు ఎంటర్టైన్ ద వరల్డ్ ఫిల్తీ థింగ్స్, ఈ లోకంలో ఉన్న నిర్జీవమైన క్రియలు చూడడానికి యు వాజ్ కంప్లీట్లీ సరెండర్ యువర్ ఐస్, నీ చూపులన్నిటినీ నువ్వు లోకానికి నువ్వు సరెండర్ చేసేసి ఉన్నావు. దట్ మీన్స్ యు ఆర్ గివింగ్ అథారిటీ టు ద సాటన్, సాతానికి నువ్వు ఏం చేసి ఉన్నావంటే నీ చూపుల్ని నువ్వేం చేసి ఇచ్చేసి ఉన్నావు. యు ఆర్ టెలింగ్ టు సాటన్, సాతాన్ చెప్తూ ఉన్నావు, హే సాటన్, హే సాతానుడా, దిస్ ఐస్, ఈ చూపులు. దట్ కింగ్ డేవిడ్ అన్నట్టు ఓన్లీ, ఆ రాజు మహారాజు అదే చేశాడండి. లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాం. 1 Samuel 11th chapter 2nd verse, ఒకసారి మనం చూద్దామండి. 1 Samuel 11వ అధ్యాయము మరి 2వ వచనం మనం ఇప్పుడు చూడబోతున్నామండి. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, ఆఫ్టర్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఇట్ ఇన్ తెలుగు. ఇంగ్లీష్లో చదివాక మళ్ళీ నేను తెలుగులో చదువుతానండి. ద కింగ్ డేవిడ్ వాజ్ డన్ దట్ ఓన్లీ, దావీదు మహారాజ్ చేసిన పాపమే, హిస్ సిన్స్, అతను చేసిన పాపమే, నౌ వరల్డ్ ఈస్ ఫాలోయింగ్ దట్, ఈ లోకమంతా ఇప్పుడు దాన్నే అనుసరిస్తున్నారండి. ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి ఒక్క క్రైస్తవుడు, ఎవ్రీ బిలీవర్, ప్రతి ఒక్క విశ్వాసి, ఎవ్రీ
డినామినేషన్, ప్రతి ఒక్క డినామినేషన్లో సిన్ ఈజ్ కంప్లీట్. వేరెవర్ యూస్ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దిస్ ఫోర్నికేషన్, ఈ జారత్వం అనేది మనం ఎక్కువ చూస్తున్నామండి. ఐ వైరస్, ఇది కళ్ళలో ఉన్న ఈ వైరస్ అండి. వీ హావ్ టు ప్లక్ అవే ఇన్ జీసస్ నేమ్ టుడే. ఆ ఐ వైరస్ అనే ఉన్న ఈ చూపులలో ఉన్న ఈ వైరస్ని మనం దాన్ని ఏం చేయాలంటే ఏ స్నానం బయటికి పారదోలాలండి. లెట్స్ సీ దట్. ఒకసారి మనం చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ ద కింగ్ డేవిడ్ వాస్, అడికి ఎలా ఆకర్షితుడైపోయాడో. నౌ హౌ ద పీపుల్ ఆల్సో అడిక్టెడ్ సేమ్ వై, ఎలాగా మనుషులు అనే వాళ్ళు కూడా, ఇప్పుడున్న వాళ్ళు కూడా, ఈ జనరేషన్లో కూడా ఎలాగ ఆకర్షితులు అవుతున్నారో ఒకసారి మనం చూద్దాం. లెట్స్ సీ. ఇట్ హ్యాపెన్ late on afternoon when David arose from his couch and was walking on the roof of the king's house, that he saw from the roof the woman bathing, and the woman was very beautiful. What he was done, ఏం చేశాడండి? ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజు, ఒకసారి తెలుగులో చూద్దాం. ఒకానొక దినమున ప్రొద్దుగూకిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనపడేను. ఎలా చూస్తాడండి? హౌ హీ వాజ్, ఇట్ ఈస్ సిన్, అది పెద్ద పాపం అండి. టు సీ ద ఉమెన్ యాజ్ ఎ న్యూ వే, ఒక అమ్మాయిని అలాగా నగ్నంగా చూడడం చాలా పాపం అండి. ఎస్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్, పెళ్ళైన అమ్మాయిని అలాగా చూడడం చాలా పాపం అండి. బట్ వాట్ ద కింగ్ డేవిడ్, దాని పక్కన దావీదు మహారాజు ఏం చేసి ఉన్నాడండి? హీ వాజ్ అడిక్టెడ్, ఆకర్షితుడైపోయాడు. హీ వాజ్ ఫాలెన్ ద లవ్, అతను ప్రేమలో పడిపోయాడు. వెల్ వాచింగ్ ద బెర్షబా బ్యూటీ, బెర్షబా అనే ఆమెను చూసినప్పుడు, ఆమె అందాన్ని చూసి అతను ఆకర్షితుడైపోయి ఉన్నాడండి. సో సాటన్ ఈస్ క్యాప్చర్డ్ ద కింగ్ డేవిడ్ ఐస్ అట్ దట్ టైం. ఆ సమయంలో ఏమైపోయిందంటే సాతానుగాడు ఏం చేసిండు అంటే దావీదు మహారాజు చూపులని, ఆ చూపులను ఏం చేస్తాడంటే క్యాప్చర్ చేసేసాడండి. అట్ ద టైం, ఆ టైంలో ద కింగ్ డేవిడ్, ఆ దావీదు మహారాజు హీ వాజ్ ఫర్గోటెడ్, అతను మర్చిపోయాడు హూ హీ ఈజ్, ఎవరతను అని. హీ ఫర్గోటెడ్ దట్ హిస్ అనాయింట్మెంట్, అభిషేకాన్ని మర్చిపోయి ఉన్నాడండి. హీ వాజ్ ఫర్గోటెడ్ దట్ హీ వాజ్ చూజన్ బై ద గాడ్, దేవుని చేత ఎన్నుకోబడినాడని మర్చిపోయి ఉన్నాడండి. హీ వాజ్ ఫర్గోటెడ్ దట్ జీసస్ ఈజ్ మేడ్ హిమ్ కింగ్, యేసయ్య అతని రాజుగా చేశాడని మర్చిపోయి ఉన్నాడండి. హీ వాజ్ కంప్లీట్లీ ఫర్గోటెన్ హిస్ కండిషన్ అట్ దట్ టైం. అతడు ఉన్న స్థితిని మర్చిపోయి ఉన్నాడండి. బికాస్ ఎందుకంటే హీ వాజ్ ఫిల్డ్ విత్, అతను ఏమైపోయినాడంటే లస్ట్ ఆఫ్ ఐ, మోహపు చూపులతో నింపబడి ఉన్నాడండి. ఐ వైరస్ ఈస్ కేమ్ అపాన్ హిమ్. మరి చూపులకి ఏం కలిగిందంటే వైరస్ అనేది వచ్చేసిందండి. Who was given that, who was created that eye virus? Do you know, my dear brothers and sisters? సహోదరుడా, మీకు తెలుసా అండి ఐ వైరస్ని ఎవరు తయారు చేశారో మీకు తెలుసా అండి? ఇట్స్ నాట్ ఫ్రమ్ ద గాడ్, దేవుని దగ్గర నుంచి రాలేదండి. ఇట్స్ నాట్ ఫ్రమ్ ద జీసస్, అది యేసు దగ్గర నుంచి రాలేదండి. డెవిల్, సైతాన్ అండి. సాతాన్ ఓన్లీ గివెన్ దట్ ఐ వైరస్, సాతానే తీసుకొచ్చాడండి. హీ వాజ్ ఓన్లీ టెంప్టెడ్ టు ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజుని టెంప్ట్ చేసేసి ఉన్నాడండి. బికాస్ ఎందుకంటే ద గాడ్ హ్యావింగ్ ద వండర్ఫుల్ ప్లాన్ అపాన్ ద డేవిడ్ లైఫ్. మరి దావీదు మహారాజు పైన యేసుకి ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి టు డిస్ట్రాయ్ ద కింగ్ డేవిడ్, మరి ఎట్లయినా సరే రాజును పతనం చేయాలా, టు డిస్ట్రాయ్ ద కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ ద కింగ్ డేవిడ్. దావీదు మహారాజుకు మరి యేసయ్యకి ఉన్న సంబంధాన్ని తెంపివేయాలని సాటన్ వాజ్ యూజ్డ్ ద టార్గెట్ యూజ్ చేసినాడని. నౌ ద వరల్డ్, ఇప్పుడు ఈ లోకంలో, నౌ నువ్వు ఇప్పుడు యు ఆర్ ద గోల్ ఫర్ ద సాటన్. ఇప్పుడు నీ జీవితము సాతానికి గోలుగా ఉంది. నౌ యు హ్యావ్ ద బిట్వీన్ యువర్ కనెక్షన్, ఇప్పుడు నీకు ఉన్న ఈ కనెక్షన్, యువర్ కనెక్షన్, ఇప్పుడు నీకున్న కనెక్షన్ రైట్ నౌ, ఇప్పుడు నువ్వు కనెక్టెడ్లో ఉన్నావు. యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు జీసస్. ఇప్పుడు నువ్వు కనెక్షన్తో యేసయ్యతో లేవు. యు వాస్ కనెక్టెడ్ టు ద సాటన్, సాతానికి నువ్వు కనెక్ట్ అయ్యి ఉన్నావు. యు మస్ట్ నో దట్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరుడా, నువ్వు తెలుసుకోవాలి. whom today you are connected, ఎవరికి కనెక్ట్ అయ్యి ఉన్నావు నువ్వు? whom today you are connected, ఎవరికి కనెక్ట్ అయ్యి ఉన్నావు నువ్వు? you must know, నువ్వు తెలుసుకోవాలి. you was connected to the Satan, my dear brothers and sisters. you was connected to the evil eye, సాతాను పెట్టిన చూపులకి ఆకర్షితమైపోయి నువ్వు సాతానికి కనెక్ట్ అయ్యి ఉన్నావు ఈరోజు నువ్వు. You only given the authority to lead the Satan, you come and lead my eyes. నువ్వే సాతానికి ఏం చేసినావంటే నా చూపులు నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు అధికారంగా చలాయించుకో, నువ్వే ఇచ్చేసి ఉన్నావు. జీసస్ ఈస్ గివింగ్ యూ ద బ్యూటిఫుల్ ఐస్. యేసయ్య నీకు మంచి చూపులు ఇచ్చాడండి, అందమైన చూపులు, హోలీ ఐస్, పరిశుద్ధమైన చూపులు ఇచ్చాడండి.
బట్ కానీ సాటన్ వాస్ క్యాప్చర్డ్ దట్ రైట్ నౌ. కానీ సాతాను ఏం చేశాడంటే వాడు క్యాప్చర్ చేసుకున్నాడు, బంధించి వేసి ఉన్నాడు. యూ ఓన్లీ గివెన్ దట్ లీడెన్స్ టుడే. నువ్వే దానికి ఏం చేసావు అంటే పునాది వేసావు. యు ఆర్ ఓన్లీ ద బిల్డర్. నువ్వే దానికి బిల్డింగ్ చేసావు, నువ్వే దానికి పునాది వేసి ఉన్నావు. యూ సేస్ నువ్వు అంటావేమో నో గ్రేస్ ఐ డస్ నాట్ డన్ ఎనీథింగ్, నేనేం చేయలేదని నువ్వు అంటావేమో నో. బట్ బైబిల్ సేస్, వాక్యం అంటుందండి, ద కింగ్ డేవిడ్ ఆల్సో డస్ నాట్ డన్ ఎనీథింగ్. మరి దావీదు మహారాజు కూడా ఏమీ చేయలేదండి. జస్ట్ హీఈస్ వాకింగ్. అతను నడుస్తూ ఉన్నాడు ఆ మిద్ద పైన. అతను ఏం చేస్తున్నాడు అంటే ఆ టెర్రస్ పైన హీస్ జస్ట్ వాకింగ్, నడుస్తూ ఉన్నాడు. సో సడన్లీ హిస్ ఐస్, అతని చూపులు వాజ్ ఎక్కడికి వెళ్ళాయండి? హీ వాజ్ వాచ్డ్ ద బెర్షబా. అతని చూపులు ఎక్కడికి వెళ్ళి ఆకర్షించాయండి? బెర్షబా స్నానం చేస్తుంది కదా, ఆమెను వెళ్ళి ఆకర్షించేశాడు. ద కింగ్ డేవిడ్ సేస్, దావీదు మహారాజు అంటాడు, ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ హ్యాపెన్, నాకు తెలియదు, నాకు ఎట్లా జరిగింది నాకు అర్థం కావట్లేదేమో అంటాడు. బికాజ్ ఎందుకంటే యు నో దట్, ఎందుకు తెలుసా? సాతాన్ అట్ ద టైమ్ యూజ్డ్ ద బెర్షబాని వాడుకుందండి అలా టు డిస్ట్రాయ్ ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజును పతనం చేయడానికి. నౌ బాయ్స్ అండ్ గర్ల్స్, మరి అబ్బాయిలు అమ్మాయిలు, ఆల్ ద మ్యారీడ్ పీపుల్ అండ్ దోస్ హు ఆర్ నాట్ గోయింగ్ టు మ్యారీ, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు, పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా సాటన్ ఈజ్ యూజింగ్, సాతాన్ వాడుకుంటున్నాడండి. వై దట్ సూసైడ్స్ ఆర్ హ్యాపెనింగ్? ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? వై ఇన్ ద కాలేజెస్ దట్ లవ్ ఫెయిల్యూర్స్ దే వాజ్ డెత్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకు మరి కళాశాలకి వెళ్ళిన వాళ్ళు చదువుకోకుండా ప్రేమలు అని చెప్పేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారండి? హూ ఈస్ బిహైండ్ దిస్? దీని వెనకాల ఎవరున్నారు? ఐ వైరస్ అండి. యు నో వన్ థింగ్, మీకు తెలుసా? when watching one girl with lust of eye, at that time only you are committing the adultery. The Bible says, ఒక స్త్రీని నువ్వు మోహపు చూపు చూసినప్పుడే, వాక్యం చెప్తుందండి, అప్పుడే తన హృదయంలో వ్యభిచరిస్తున్నట్టు, అప్పుడే తన హృదయంలో వ్యభిచరిస్తున్నట్టు బైబిల్ సేస్, వాక్యం చెప్తుందండి. దట్స్ బికాజ్ యు మస్ట్ నో. అందుకే నువ్వు తెలుసుకోవాలి. యు ఆర్ టు కీప్ యువర్ ఐస్ హోలీ. అందుకే నువ్వు నీ చూపుని పరిశుద్ధంగా ఉంచుకోవాలి అండి. సో వాట్ ద కింగ్ డేవిడ్ డన్? తర్వాత ఏం చేసి ఉన్నాడండి? And the woman was very beautiful, and David sent inquired about the woman, and so David Maharaju, what when he need that girl, అమ్మాయి కావాలంట అతనికి. సో ద కింగ్ డేవిడ్ వాంట్స్ దట్ బెర్షబా కావాలి. షీ ఈజ్ మ్యారీడ్. ఆ పెళ్ళైనప్పటికీ హీ నీడ్ హర్, ఆమె కావాలని చెప్పేసి వాట్ టైప్ ఆఫ్ ద డెసిషన్ హీ వాస్ టేకెన్, ఏం తీసుకున్నాడండి? హీ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ అబౌట్ హర్. ఆమె గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాడండి. సో ఫైనలీ తర్వాత వాట్ ఈస్ హ్యాపెన్? తర్వాత ఏమైందని లెట్స్ సీ. ఒకసారి మనం చూద్దాం. ఆమె బహు సౌందర్యవతి అయ్యి ఆమె కనిపించిందంటండి అతనికి. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై యొక్క దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెకు హితీయుడకు ఊరియాకు భార్య అయి ఉన్న బెర్షబాను తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకి రాగా అతడు ఆమెతో శయనించెను. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నెక్స్ట్? ఏమైందండి? సో హీ వాజ్ ఎంక్వైరీ అబౌట్ హర్. ఆమె గురించి ఎంక్వైరీ చేశాడంట. సో హీ నోస్, అతనికి తెలుసు. ద కింగ్ డేవిడ్ నోస్, దావీదు మహారాజుకి ఇన్ ద ఎంక్వైరీ వాట్ ఈస్ కేమ్ అవుట్, ఏమనేది ఏదైనా బయటకు వచ్చిందండి? షీ వాజ్ మ్యారీడ్, ఆమె పెళ్ళైపోయింది. అరే షీ వాజ్ మ్యారీడ్, ఆమె పెళ్ళైపోయింది. హీ నోస్ దట్, అతనికి తెలుసు. హీ నోస్ దట్ హీ ఈస్ కమిటింగ్ ద సిన్, అతనికి తెలుసు అతను పాపం చేస్తున్నాడండి. బట్ హీ వాజ్ నెగ్లెక్టెడ్ ద జీసస్ అట్ దట్ టైం. అప్పుడు యేసయ్య తృణీకరించాడండి. At that time Holy Spirit God is leaved him. పరిశుద్ధాత్మ దేవుడు అతను త్రోసివేశాడండి. At that time he was committed the sin with her. ఆమెతోటి పాపం చేశాడండి. He was lying with her. మరి ఆమెతోటి అతను శయనించి ఉన్నాడని వాక్యం చెప్తుందండి. నౌ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే we are neglected the Jesus. మనం యేసయ్యని తృణీకరించామండి. We are neglected the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుడు మనం తృణీకరించామండి. We forgotten which way we are moving. మనం ఎట్లా వెళ్తున్నామో మనకే తెలియట్లేదండి. We are enjoying in the worldly presence. లోకంలో ఆనందిస్తూ ఉన్నామండి. వన్ సైడ్ గాడ్, వన్ సైడ్ జీసస్. ఒక సైడ్ ఏమో యేసయ్య, ఒక సైడ్ ఏమో లోకం. అసలు రెండిట్లో చుట్టూ ఏమైపోతున్నామండి? వీఆర్ ఎంజాయింగ్, ఆనందిస్తూ ఉన్నామండి. సో వాట్ ఈస్ హ్యాపెన్? తర్వాత ఏమవుతుందండి? నౌ యు ఆర్ ఎంజాయింగ్ ఇన్ దిస్ వరల్డ్ దిస్ మచ్. ఇంతగా ఈ లోకంలో ఆనందిస్తూ ఉన్నావే మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్ అండ్ మా సహోదరుడు, ఇంతగా ఈ లోకంలో ఆనందిస్తున్నావు. డూ యు నో, మీకు తెలుసా? డూ యు నో వన్ థింగ్, మీకు తెలుసా?
What will happen if you are you're totally destroyed your body by all the worldly filthy things? లోకానుసారమైన జీవితాన్ని జీవించుకుంటూ శరీరాన్ని పాడు చేసుకుంటూ you lost your virginity before the marriage. పెళ్లికి ముందుగానే నీ కన్యత్వాన్ని పోగొట్టుకొని what will happen to such things? ఇవన్నీ చేసుకుంటూ డేటింగ్ నేమ్ తోటి you're spoiling your life. మీ జీవితాన్ని పతనం చేసుకుంటూ where it will take you finally? ఎక్కడికి తీసుకెళ్తాయి నిన్ను? ఫైనల్లీ యూ విల్ గెట్ ద ఎయిడ్స్ అనేది వస్తుంది. యూ విల్ డై, నువ్వు చనిపోతావు. దెన్ వేర్ యూ విల్ గో? ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఆర్ యూ థింకింగ్ ఎనీ టైం? ఎప్పుడన్నా ఆలోచించావా వేర్ యూ విల్ గో? నువ్వు ఎక్కడికి వెళ్తావు? నౌ యు ఆర్ ఎంజాయింగ్ ఇన్ ద సిన్. పాపంలో నువ్వు ఆనందిస్తూ ఉన్నావు. నౌ యూ వాజ్ హ్యావింగ్ ద ఐ వైరస్. ఇప్పుడు నీవు ఐ వైరస్ తోటి ఉన్నావు. యువర్ హోల్ హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ వైరస్. ఇప్పుడు నీ హృదయం అంతా వైరస్తో నిండిపోయి ఉన్నది. నౌ యూ ఆర్ ఎంజాయింగ్ వరల్డ్. లోకం అందిస్తున్నావు. దే ఆర్ వాచింగ్ మూవీస్, వాళ్ళ సినిమాలు చూస్తున్నారు. దే ఆర్ ఎంజాయింగ్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ లోకం అందిస్తున్నారు. ఐ కెన్ ఆల్సో ఎంజాయ్. నేను ఆనందిస్తాను. ఐఎమ్ యంగ్స్టర్, నేను యవనస్తుని. ఐఎమ్ ద యంగ్ గర్ల్, నేను యవనస్తురాల్ని. ఐ కెన్ ఎంజాయ్, నేను ఆనందిస్తాను. దిస్ వరల్డ్ జీసస్ ఈస్ గివెన్ మీ ఫర్ ద ఎంజాయ్మెంట్. చాలా మంది ఏమంటారంటేనండి, యేసయ్య ఈ లోకానికి ఎందుకు ఇచ్చారంటే నన్ను ఆనందించడానికి ఇచ్చాడు. ఐ కెన్ హ్యావ్ ద ఫ్రీడమ్ ఇన్ ఆల్. అన్నిట్లో నాకు స్వతంత్రం ఇచ్చాడు యేసయ్య అని చెప్పేసి. సో వాట్ దే ఆర్ డూయింగ్? ఏం చేస్తున్నారండి? దే ఆర్ ఎంజాయింగ్ ఇన్ ద సిన్ఫుల్ లైఫ్. పాపంలో ఆనందిస్తూ ఉన్నారంట. కింగ్ డేవిడ్ ఆల్సో డన్ దట్ థింగ్. దావీదు మహారాజు కూడా అదే చేసి ఉన్నాడండి. హీ వాజ్ బికమ్ ద కింగ్. దావీదు మహారాజు పెద్ద మహారాజు అయ్యుండి అట్ ద టైం తను ఏమనుకున్నాడు? ఐ హ్యావ్ ద ఫ్రీడమ్. నాకు ఇప్పుడు స్వతంత్రం ఉంది. ఐ కెన్ డూ ఎనీథింగ్. నేను ఏమైనా చెయ్యొచ్చు. ఐ కెన్ కాల్ ద మ్యారీడ్ ఉమెన్. ఆ పెళ్ళైన వ్యక్తి నేను పిలిపించుకోవచ్చు. ఐ కెన్ బీ విత్ హర్. ఆమెతో నేను ఉండొచ్చు. ఐ కెన్ ఎంజాయ్ విత్ హర్ ఇన్ ద ఫ్లెష్లీ డిజైర్స్. శరీర కోరికలు ఆమెతో కలిసి నేను తీర్చుకోవచ్చు. సో వాట్ హీ వాజ్ డన్? ఏం చేశాడని? హీ వాజ్ కంప్లీట్ ఫర్గోటెన్ జీసస్ సార్. దట్ యేసయ్యని మర్చిపోయినాడండి దావీదు మహారాజా సమయంలో. దట్ మీన్స్ ఏంటంటే అట్ ద టైమ్ డెవిల్ ఈస్ అటాక్డ్ టు డేవిడ్. మరి ఏమప్పుడు మనం తెలుసుకోవాలంటే దావీదుకి, ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజు మీదకి సాతానాత్మ వచ్చేసిందని మనం తెలుసుకోవాలండి. వెన్ యు ఆర్ వాచింగ్ ఏ గర్ల్ విత్ లస్ట్ఫుల్ ఐ, ఒక అమ్మాయి నువ్వు మోపు చూపు చూసినప్పుడే అట్ ద టైం ఆ సమయంలోనే ఎవెన్ ద బాయ్, అబ్బాయి కూడా వాచింగ్ ఎవెన్ గర్ల్, అమ్మాయి కూడా వెన్ షీ వాచ్డ్ ద బాయ్ విత్ లస్ట్ ఆఫ్ ఐ, మరి ఒక అమ్మాయి కూడా ఒక అబ్బాయిని మోపు తలుపు చూసింది అంటే, మోపు చూపు చూసిందంటే బిఫోర్ ద మ్యారేజ్, పెళ్లి కాకుండా ముందే, ఆఫ్టర్ ద మ్యారేజ్ పెళ్ళైన తర్వాత వాచింగ్ ద అనదర్ నైబర్స్, వేరే వాళ్ళని నైబర్స్ అనే వాళ్ళు ఉంటారు కదండి, అంటే పొరుగు వాళ్ళు, ఇరుగు వాళ్ళు ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వెల్ వాచింగ్ దెమ్ ఆల్సో విత్ లస్ట్ ఆఫ్ ఐ, మరి మోహపు చూపులు వాళ్ళు చూసినప్పుడు వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుందండి? మ్యారీడ్ ఉమెన్, పెళ్ళైన వాళ్ళు కూడా చూస్తున్నారండి, మ్యారీడ్ మ్యాన్, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళై కాని వాళ్ళు కూడా చూస్తున్నారండి, పెళ్ళైపోయి భార్య ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ ద ఫార్నికేషన్, జాగ్రత్తం చేస్తూ ఉన్నారండి. లైక్ ఏ కింగ్ డేవిడ్, దావీదు మహారాజు లాగా. ద ఐ వైరస్, అందుకే నీకు ఐ వైరస్, దానివల్ల ఏమైందంటే ఐ వైరస్, అందుకే కళ్ళకంతా వైరస్ అలాగా ఉంది ఇప్పుడు కూడా. బికాజ్ ఎందుకంటే దే ఆర్ మ్యారీడ్, నీకు తెలుసు వాళ్ళు వివాహం అయిన వాళ్ళని. యూర్ కమింగ్ చర్చ్, నువ్వు సంఘానికి వస్తున్నావు, నువ్వు చర్చెస్కి వస్తున్నావు, మందిరాలకు వస్తున్నావు, బట్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ చేంజ్డ్. కానీ నీ జీవితం మార్చబడలేదు. యువర్ లైఫ్ ఈజ్ నాట్ చేంజ్డ్, నీ జీవితం మార్చబడలేదు. యువర్ కంప్లీట్లీ ఇన్ సిన్, నువ్వు పాపంలోనే ఉన్నావు. యువర్ ఎంజాయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద సిన్, పాపంలోనే ఆనందిస్తూనే ఉన్నావు. యువర్ కమింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వన్స్, ఒకసారి నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తున్నావు, అగైన్ వెన్ యూ గో అవుట్ సైడ్, నువ్వు బయటకు వెళ్ళిపోగానే యూ ఆర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద సాటాన్ కింగ్డమ్. నువ్వు ఏమైపోతున్నావు అంటే సాతాను సన్నిధిలో నువ్వు ఎలాగున్నావు అంటే సాతాను ఆనందించే వ్యక్తిగా నువ్వు ఉన్నావు. సో యూ హ్యావ్ టు రిపెంట్ ఫర్ యువర్ సిన్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు నీ పాపాలను క్షమాపణ పొందాలి. దిస్ ఈస్ ద రైట్ టైం, ఇదే సమయం, తగిన సమయం. యూ హ్యావ్ టు బి సేవ్డ్. నువ్వు ఏమైపోవాలంటే రక్షణ పొందాలి. బికాస్ ఎందుకంటే జీసస్ ఈస్ కమింగ్ వెరీ సూన్. యేసయ్య త్వరలో రానయ్యున్నాడు. ఇఫ్ యూ డోంట్ లివ్ ద ఫార్నికేషన్ లైఫ్, జాగ్రత్త నుంచి నువ్వు బయటికి రాకపోతే వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుందండి? వన్ థింగ్ నీకు తెలుసా? యువర్ హోల్ బాడీ, నీ శరీరం అంతా, యువర్ ఐస్, నీ చూపులు కానీ, ఆల్ యువర్ ఫ్లెష్, నీకున్న మాంసం కానీ, ఎవ్రీథింగ్ అన్నీ ఏమవుతాయి తెలుసా? ఇట్ విల్ బి డిస్ట్రాయ్. అన్ని పతనం అయిపోయి వన్ బై వన్, ఒక్కొక్క సెకండ్లో ఆల్ ద సిన్స్ వాట్ ఎవర్ యువర్ డూయింగ్, ఏ పాపాలైతే నువ్వు చేస్తున్నావో, బికాస్ ఆఫ్ దట్, దాని ద్వారా యువర్ లుక్స్ ఆర్ స్పాయిల్డ్, నీ చూపులు పాడైపోయి ఉన్నాయి. యువర్ ఇయర్స్ ఆర్ స్పాయిల్డ్, నీ చెవులు పాడైపోయి ఉన్నాయి. యువర్ లిప్స్ ఆర్ స్పాయిల్డ్, నీ పెదవులు పాడైపోయి ఉన్నాయి. యువర్ హోల్ బాడీ ఈజ్ స్పాయిల్డ్, నీ శరీరం అంతా పాడైపోయింది. ఫైనలీ యువర్ సోల్ ఆల్సో స్పాయిల్డ్.
ఇప్పుడు నీ శరీరం మరి నీ ఆత్మ కూడా ఇప్పుడు పాడైపోయిన స్థితిలో ఉందండి. యూ మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. వెన్ దే ఆర్ మ్యారీడ్, వాళ్ళు వివాహమైన వాళ్ళు అయితే వై యూ నీడ్ దెమ్, వాళ్ళని ఎందుకు కావాలి నీకు? ఇట్ ఈస్ అ సిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్. నీకు తెలియదు అది ఏసీ దగ్గర అది పెద్ద పాపం అని. యూ నో దట్, నీకు తెలుసు, బట్ యూ ఆర్ డూయింగ్ ద సిన్. నీకు తెలుసు బట్ నువ్వు పాపం చేస్తున్నావు. యూ నో దట్ యూ షుడ్ నాట్ సీ ద మూవీస్. నీకు తెలుసు నువ్వు సినిమాలు చూడకూడదని. అగైన్ యూ ఆర్ డూయింగ్ దట్ సిన్. అయినప్పటికీ నువ్వు పాపం చేస్తూనే ఉన్నావు. యూ నో దట్ యూ షుడ్ నాట్ సీ ద సీరియల్స్. నాటికలు చూడకూడదని నీకు తెలుసు, బట్ అగైన్ యూ ఆర్ వాచింగ్ ద సీరియల్స్. అయినప్పటికీ నువ్వు సీరియల్స్ చూస్తున్నావు. యూ నో దట్ యూ షుడ్ నాట్ కమిట్ ద సిన్. నీకు తెలుసు నువ్వు పాపం చేయకూడదు. యూ మస్ట్ బి హోలీ, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని నీకు తెలుసు, బట్ అగైన్ యూ వాస్ అడిక్టెడ్ టు ద వరల్డ్లీ ఫిల్తీ థింగ్స్. అయినప్పటికీ లోకంలో ఆకర్షణలకి నువ్వు లోన్ అయిపోతూనే ఉన్నావు. యూ నో దట్ యూ షుడ్ నాట్ డూ ద లవ్ మ్యారేజెస్. వివాహాలు చేసుకోకూడదని నీకు తెలుసు. ఇట్ ఈస్ అగైనెస్ట్ టు ద జీసస్. యేసేకి విరుద్ధమైన పని అది నీకు తెలుసు, బట్ అగైన్ యూఆర్ ఫాలోయింగ్ ఇన్ ద పిట్ ఆఫ్ ద లవ్ మ్యారేజెస్. అయినప్పటికీ ప్రేమ వివాహాలలో నువ్వు మునిగిపోతున్నావు. దట్ మీన్స్ యూఆర్ మ్యారింగ్ ద అనదర్ జెంటెస్. అన్యులు అనే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి పరుగుతులెత్తుతున్నావు నువ్వు. యూ ఆర్ థింకింగ్, నువ్వేమనుకుంటున్నావు అంటే ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానమే. ఐ కెన్ మ్యారీ హిందూ ఆర్ ముస్లిం, హైందవుని ముస్లింని పెళ్లి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అని అనుకుంటున్నావు. యు నో ద బైబిల్, నీకు వాక్యం సంపూర్ణంగా తెలుసు. ద కింగ్ డేవిడ్ ఆల్సో నోస్ ద బైబిల్. దావీదు మహారాజు కూడా వాక్యం సంపూర్ణంగా తెలుసండి, బట్ హీ వాస్ కమిటెడ్ ద సిన్. అయినప్పుడు అతను పాపం చేశాడు. యు నో ఆల్ ద బైబిల్ వెరీ వెల్. నీకు వాక్యం అన్ని బాగా తెలుసు. యు నో ద కమాండ్మెంట్స్ ఆఫ్ జీసస్. యేసయ్య ఆజ్ఞలు ఏంటివో కూడా నీకు తెలుసు, బట్ యు ఆర్ నెగ్లెక్టింగ్ దట్. దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేసి ఉన్నావు. టుడే యు వాస్ నెగ్లెక్టెడ్ దట్. దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేసి ఉన్నావు. దట్స్ ద కాజ్. అందుకేనండి why today this how some people are getting the eye virus, eye diseases in their life. మీకు తెలుసా కొంతమందికి కళ్ళ వ్యాధులు ఎందుకు వస్తున్నాయో మీకు తెలుసా? బికాస్ ఆఫ్ దేర్ సిన్స్, వాళ్ళ పాపాల వల్లనేనండి. some people are getting the many eye diseases that doctors also cannot cure. మీకు తెలుసా కొంతమందికి కళ్ళ చూపులు కంటికి వ్యాధులు వస్తున్నాయి, అవి వైద్యులు కూడా బాగా చేయలేకపోతున్నారండి. మెడిసిన్స్ ఆల్సో కెనాట్ క్యూర్ దెమ్. మెడిసిన్స్ కూడా అవి మందులు కూడా బాగా చేయలేకపోతున్నాయండి. బికాస్ ఎందుకంటే బై ద ఐస్, ఈ చూపులతోటే దే వాస్ కమిటెడ్ ద మెనీ సిన్స్. ఎన్నో పాపాలు చేసి ఉంటారు. దే స్పాయిల్డ్ దేర్ ఐస్. వాళ్ళ చూపులు వారు పాడు. దే స్పాయిల్డ్ దేర్ లుక్స్. వాళ్ళు చూసే చూపులు వారు పాలు చేసుకున్నారు. ఈ సైడ్ యూఆర్ వాచింగ్ ద మూవీ, నువ్వు సినిమా చూస్తున్నప్పుడు ఆ సీరియల్ నాటికల్ నువ్వు చూస్తున్నప్పుడు వాచ్ హ్యావింగ్ ద లస్ట్ఫుల్ ఐ అపాన్ అదర్ గర్ల్స్, అదర్ బాయ్స్, అబ్బాయిల పైన అమ్మాయిల పైన మోపు చూపులు నువ్వు చూసినప్పుడు, వాచింగ్ ద డర్టీ మ్యాగజైన్స్, వ్యర్థమైన పనికిమాల మ్యాగజైన్స్ నువ్వు చూసినప్పుడు, అడల్ట్ మూవీస్, లైంగికమైన సినిమాలు చూసినప్పుడు, విత్ యువర్ ఐస్, నీ చూపులతో నువ్వు చూసినప్పుడు, డూ యు నో వాట్ హ్యాపెన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? సహోదరులలో ఏమవుతుందో తెలుసా? మీరు అలా చూసినప్పుడు సాతాన్ ఏం చేస్తాడంటే హీ విల్ ఎంటర్ అపాన్ యువర్ ఐస్. నీ కళ్ళల్లోకి వాడు దూరిపోతాడు. హీ విల్ ఎంటర్ అపాన్ యువర్ ఐస్. నీ కళ్ళల్లోకి వాడు దూరిపోతాడు. హీ డోంట్ కమ్ అవుట్ సైడ్. బయటికి రారండి. హీ లైక్ టు సిట్ ఇన్ దట్ ఓన్లీ. ఆ కళ్ళలో ఉండడం చాలా ఇష్టపడతాడండి. హీ లైక్స్ దట్, చాలా ఇష్టపడతాడండి. సో వన్ డే ఒకరోజు ఏం చేస్తాడంటే హీ విల్ మేక్ యూ బ్లైండ్. నేను గుడ్డివాడిని చేసేస్తాడు. సాటన్ మేక్స్ యూ బ్లైండ్. సాతాన్ నేను గుడ్డివాడిగా చేసేస్తాడు. నౌ యూర్ అడిక్టెడ్ టు దెమ్. వారికి అంత ఆకర్షితంగా ఉండిపోతే యూ వాస్ అడిక్టెడ్ ఫర్ ద హారర్ మూవీస్. దయ్యం సినిమాలకు అంత ఆకర్షితులు అయిపోతే, ఈవెన్ ద గేమ్స్, పబ్జీ గేమ్స్కి అంతగా ఆకర్షితులు అయిపోయి ఉంటే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ద సిన్ ఇస్ లీడింగ్ యూ, ఏ పాపమైనా కూడా నేను వెళ్తుండొచ్చు. ఐ వైరస్ ఏమైందంటే యూ వాస్ ఓపెన్ యువర్ ఐస్. నీ కళ్ళను బాగా తెరిచావు. కమ్ 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 సాతాన్ రా, ఎంటర్ అపాన్ మై ఐస్. నా కళ్ళలోకి వచ్చేసి నువ్వు చెప్పాను. సో హీ వాజ్ ఎంటర్డ్ అపాన్ యువర్ ఐస్. నీ కళ్ళలోకి వచ్చేసి వాట్ హీ వాజ్ డూయింగ్, ఏం చేశాడో తెలుసా? హీ వాజ్ స్పాయిల్డ్ యువర్ ఐ సైట్. నీ చూపును పాడు చేసేస్తాడు. హీ విల్ మేక్ యూ బ్లైండ్. నిన్ను గుడ్డివాడిగా చేసేస్తాడు, గుడ్డిదానిగా చేసేస్తాడు. సో యూ విల్ బి వాక్ ఇన్ దిస్ వరల్డ్ లైక్ ఎ బ్లైండ్ వే. ఈ లోకంలో నువ్వు గుడ్డిదానిగా వెళ్ళిపోతావు. యూ విల్ ఫర్గోట్ ద జీసస్. నువ్వు యేసయ్యను మర్చిపోతావు. యూ విల్ ఫర్గోట్ at that time you will forget everything. అన్నీ నువ్వు మర్చిపోతావు.
యుల్ ఫర్గోట్ దట్ వన్ బిఫోర్ యూ ఆర్ ద గాడ్ సర్వెంట్, దేవుని సేవకుడిగా సేవకురాలుగా ఉన్నా కూడా నువ్వు మర్చిపోతావు. యుల్ ఫర్గోట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అన్నీ మీరు మర్చిపోతారండి. యు వాస్ కంప్లీట్లీ అట్రాక్టెడ్ టు ద వరల్డ్, లోకంలో పూర్తిగా ఆకర్షితులు అయిపోతారండి. యంగ్స్టర్స్, యవనస్తులు అనే వాళ్ళు, ఎల్డర్స్ పెద్దవాళ్ళు అనే వాళ్ళు, మ్యారీడ్ పీపుల్ పెళ్ళైన వాళ్ళు కూడా అండి, ఎవ్రీ వన్ ఆర్ అడిక్టెడ్, అందరూ ఆకర్షితులు అయిపోయి ఉంటారండి. సో ఫైనలీ వాట్ విల్ హ్యాపెన్, తర్వాత ఏమవుతుందండి? వాట్ విల్ హ్యాపెన్, తర్వాత ఏమవుతుందండి? వాట్ విల్ హ్యాపెన్? నౌ యు ఆర్ ఇన్ ద బ్లైండ్ సిచ్యువేషన్ ఓన్లీ. నువ్వు గుడ్డివాడిగానే ఉన్నావు. యు ఆర్ ద బ్లైండ్ మ్యాన్, నువ్వు గుడ్డివాడిగా ఉన్నావు. యు ఆర్ ద బ్లైండ్ ఉమెన్, గుడ్డిదానిగానే నువ్వు ఉన్నావు. The second, you cannot see the glory of Jesus in your life. అందుకే యేసయ్య మహిమను చూడలేకపోతున్నావు. ఇఫ్ యు ట్రూలీ లవ్ జీసస్, నిజంగా నువ్వు యేసయ్యని ప్రేమించే వ్యక్తివైతే, ఇఫ్ యు ట్రూలీ లవ్ హిస్ కమాండ్మెంట్స్, నువ్వు నిజంగా యేసయ్య ఆజ్ఞల్ని నువ్వు పాటించే వ్యక్తివైతే, దెన్ నువ్వు ఏం చేయాలంటే టుడే యూ రెబ్యూక్ దట్ ఐ వైరస్ అపాన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్న ఆ ఐ వైరస్, గుడ్డితనం కలిగించిన ఆ ఆత్మని, ఆ వైరస్ తీసుకొచ్చిన ఆత్మని, లోకానుసారమైన చూపులని ఈరోజు నీ జీవితంలో నుంచి నువ్వు పెరికి వేయాలని హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ టీచింగ్ us. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడండి. యూ మస్ట్ నో దట్, నువ్వు తెలుసుకోవాలి. నౌ యూ ఆర్ ఇన్ ద బ్లైండ్ స్టేజ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరుడా, ఇప్పుడు నువ్వు గుడ్డిదానిగానే ఉన్నావు. యు ఆర్ థింకింగ్, నన్ను అనుకుంటున్నావు, వై జీసస్ ఈస్ నాట్ లిజనింగ్ మై ప్రేయర్స్, నా ప్రార్థనలు యేసయ్య ఎందుకు వినడం లేదు? వై జీసస్ ఈస్ నాట్ హీలింగ్ మీ, యేసయ్య నన్ను ఎందుకు స్వస్థపరచట్లేదు? వై ఐఎమ్ ఇన్ ద ఫైనాన్షియలీ క్రైసిస్ లైక్ దిస్, ఎందుకు ఇంకా అప్పుల బాధలోనే నేనున్నాను? వై ఐఎమ్ ఇన్ ద కోర్టు కేసెస్లోనే నేను ఎందుకున్నాను? వై మై వైఫ్ ఈస్ నాట్ ఒబేయింగ్ మీ, నా భార్య నా మాట ఎందుకు వినడం లేదు? వై మై హస్బెండ్ ఈస్ నాట్ ఒబేయింగ్ మీ, నా భర్త నా మాటలు ఎందుకు వినడం లేదు? వై మై చిల్డ్రన్ ఈస్ డిసోబేయింగ్ మీ, నా పిల్లలు ఎందుకు నా మాటలు ఇంకా వినడం లేదు? వై మై కండిషన్ ఈస్ లైక్ దిస్, ఎందుకు నా జీవితం ఇలాగనే ఉంది? వై ఐఎమ్ పూర్, నేను ఎందుకు ఇలాగనే బీదదానిగా ఉన్నాను? వై ఐఎమ్ నాట్ గెటింగ్ ద జాబ్, నాకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు? వై ఐఎమ్ నాట్ గెటింగ్ ద మ్యారేజ్, నాకు ఇంకా వివాహం ఎందుకు కావట్లేదు? వై ఐఎమ్ నాట్ గెటింగ్ ద కిడ్స్, నాకు ఇంకా ఎందుకు పిల్లలు కలగట్లేదు? వై మై లైఫ్ ఈజ్ ఇన్ ద ఇంతవరకు చీకట్లోనే ఉంది? వై జీసస్ ఇస్ నాట్ గివింగ్ ద ఆన్సర్ ఫర్ మై ప్రేయర్స్, నా ప్రార్థనలకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు? ఐ యామ్ గోయింగ్ ద చర్చ్, నేను సంఘానికి వెళ్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ఐ యామ్ గివింగ్ ద టైట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నేను అన్ని చేస్తున్నాను, అన్ని సహాయాలని నేను చేస్తున్నాను. ఐఎమ్ హెల్పింగ్ ద పూర్ పీపుల్, మరి విధవాళ్ళకు కూడా సాయం చేస్తున్నాను. ఐఎమ్ హెల్పింగ్ ద ఆర్ఫనేజెస్, మరి నేను అనాథాశ్రమాలకు నేను సహాయం చేస్తున్నాను. బట్ వై జీసస్ ఈస్ నాట్ లిసనింగ్ మై ప్రేయర్స్, ఎందుకు యేసయ్య నా ప్రార్థన వినడం లేదు? టుడే యూ హ్యావ్ దట్ క్వశ్చన్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు నీ జీవితంలో అలాంటి క్వశ్చన్తో నువ్వు ఉన్నావు కదా. వై జీసస్ ఈస్ నాట్ హార్డ్ మై ప్రేయర్స్, యేసయ్య ఎందుకు నా ప్రార్థన వినట్లేదు? వై జీసస్ ఈస్ నాట్ డిస్ట్రాయింగ్ దిస్ COVID-19 వైరస్, ఈ COVID-19 వైరస్ని ఇంకా యేసయ్య ఎందుకు బంధించట్లేదు? వై జీసస్ ఈస్ సైలెంట్, ఎందుకు యేసయ్య సైలెంట్గా ఉన్నాడు? యూ నీడ్ దట్ ఆన్సర్ టుడే. ఈరోజు నీకు ఆన్సర్ కావాలా? ఇట్స్ ఇన్ యూ, అది నీలోనే ఉంది. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ లైఫ్ టు జీసస్. ఈరోజు నీవు జీవితాన్ని యేసయ్య సమర్పించాలి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లుక్స్, నీవు వేసే లుక్స్ నువ్వు మార్చుకోవాలి. నువ్వు చూసే చూపులో యువర్ ఐ లుక్స్, నువ్వు చూసే చూపులు, కంటి చూపులో మన కంటి దృష్టిని నువ్వు మార్చుకోవాలి. యూ హ్యావ్ టు లుక్ విత్ హోలీ ఐస్. నీ చూపులు ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన చూపులుగా మార్చబడాలి. బికాస్ ఎందుకంటే వెన్ యూ ఆర్ ఇన్ ద సిన్, పాపంలో అలాగే ఉండి కంప్లీట్లీ యువర్ అగైనెస్ట్ టు ద జీసస్, నువ్వు యేసయ్యకి వ్యతిరేకంగానే ఉండి యువర్ కాలింగ్ జీసస్, యేసయ్య హీల్ మీ, నన్ను స్వస్థపరచు, హీల్ మై ఫ్యామిలీ, నా కుటుంబాన్ని స్వస్థపరచు, గివ్ మీ జాబ్, నాకు ఉద్యోగం ఇవ్వు, గివ్ మీ గుడ్ లైఫ్ పార్ట్నర్, మంచి జీవిత భాగస్వామిని ఇవ్వండి. జీసస్ విల్ నాట్ గివ్ ద ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సోదరుడు, యేసయ్య మీ ప్రార్థనకి జవాబు ఇవ్వడండి. బికాస్ ఎందుకంటే సిన్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ యువర్, పాపం నీలో ఉంది. యు ఆర్ నాట్ రిపెంట్ ఫర్ యువర్ సిన్స్, నీ పాపను క్షమాపణ పొందలేదు. యు నో వన్ థింగ్, మీకు తెలుసు కదా, ద కింగ్ డేవిడ్ వాజ్ సిన్డ్, దావీదు మహారాజు పాపం చేసినట్టు మనం చూస్తున్నాము. ఫర్దర్ దానికి ఆయన ఏం చేశాడండి? ఫర్ దట్ హీ వాజ్ పెయిడ్, అతను మరి ఆ పెయిడ్ దానికి ఫర్ దట్ హీ వాజ్ గాట్ ద కర్స్, అతనికి శాపం అనేది వచ్చిందండి. ఫర్ దట్ జీసస్ వాజ్ పనిష్డ్ హిమ్. నీకు తెలుసా, అర్థమే కాదండు, హీ వాజ్ కిల్డ్ ద యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలండి.
టుడే యూ హావ్ టు రిపెంట్ ఫర్ యువర్ సిన్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరుడా మీరు పాప క్షమాపణ పొందాలండి. ద కింగ్ దావీద్ మహారాజ్ ఏం చేశాడంటే హీ లాస్ట్ హిస్ ఓన్లీ సన్, తన ఏకైక కుమారుని పోగొట్టుకున్నాడండి. వై హీ లాస్ట్ హిస్ ఓన్లీ సన్? తన కుమారుని ఎందుకు పోగొట్టుకుని ఉన్నాడండి? బికాస్ ఆఫ్ హిస్ సిన్స్. అతను పాపం చేసిన దాన్ని బట్టే. హీ వాజ్ డన్ ద ఫోర్నికేషన్, జారత్వం చేశాడు. హీ వాజ్ లైడ్ విత్ మ్యారీడ్ ఉమెన్. మరి పెళ్ళైన ఆమెతో అతను శయనించి ఉన్నాడు, అతను పడుకొని ఉన్నాడు. అండ్ వన్ థింగ్ మీకు తెలుసా, హీ వాజ్ కిల్డ్ ద ఇన్నోసెంట్ బ్లడ్. అమాయకుడైన వ్యక్తిని కూడా చంపించేసి ఉన్నాడండి. బెర్షబా హస్బెండ్ని కూడా చంపించేసి ఉన్నాడండి. దిస్ ఇస్ ఆల్ ద సిన్స్. ఇవన్నీ పాపాలు కాదా? సో సిన్ వేజెస్ డెత్. అందుకే ఈ వాక్యం చెప్తుంది కదండి, పాప ఫలము జీతం మరణం. సో దట్ పనిష్మెంట్ ఈస్ కేమ్ అపాన్ హిమ్. పాపం అతను శిక్ష అనుభవించాడండి. సో టుడే ఈరోజు ద వరల్డ్ ఈజ్ టోటల్లీ, ఈరోజు ఇప్పుడు లోకమంతా వాట్ దే ఆర్ ఇన్, వాళ్ళు ఏమవుతుందండి, వై ఆల్ ద పీపుల్ ఇస్ కర్స్డ్. ఎందుకు శాపంలో ఉన్నారండి? వై ఆల్ ద వరల్డ్ ఇస్ కర్స్డ్ వన్స్. ఒక్కసారిగా ఎందుకు ఈ లోకం మీదకి శాపం వచ్చిందండి? బికాస్ ఆఫ్ యూ, నీ ద్వారానే. బికాస్ యూ నాట్ రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపాలను క్షమాపణ పొందలేదు. యూ డస్ నాట్ లీవ్ ద వరల్డ్ ఫిల్తీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టలేదు. దట్స్ ద కాజ్. అందుకే ద పనిష్మెంట్ ఈస్ కేమ్. అందుకే మరి ఏమైందంటే శిక్ష వచ్చి ఉన్నదండి. మస్ట్ నో, తెలుసుకోవాలి. దిస్ COVID-19 ఈస్ కేమ్, వచ్చిందండి. ఎందుకు వచ్చిందండి? బికాస్ ఆఫ్ అవర్ సిన్స్, మన పాపాలను బట్టే. బికాస్ ఆఫ్ యువర్ సిన్స్, నీ పాపాలను బట్టే ఇట్ ఈస్ ఎంటర్డ్ వచ్చిందండి. ఇట్ ఈస్ అ పనిష్మెంట్ ఫ్రమ్ జీసస్. యేసయ్య ఇచ్చిన శిక్ష అండి ఇది. యేసయ్య పంపించిన ఉగ్రత అండి. సో యూ మస్ట్ నో దట్. నువ్వు తెలుసుకోవాలి. వై జీసస్ ఈస్ సెండెడ్ దిస్ పనిష్మెంట్. ఎందుకు యేసయ్య ఇది పంపించాడంటే, వై యు నో వన్ థింగ్, మీకు తెలుసా ఎందుకు యేసయ్య ఇట్లాంటి ఉగ్రత వచ్చిందంటే ఎందుకో తెలుసా? యూ హ్యావ్ టు రిపెంట్. నువ్వు మారుమనసు పొందడానికి. అండ్ ఇఫ్ యూ డస్ నాట్ రిపెంట్ టిల్ నౌ, ఇంతవరకు నువ్వు మారుమనసు పొందకుండా, ఇఫ్ యూ ఆర్ లైక్ ద కింగ్ దావీదు మహారాజు లాగానే నువ్వు ఉంటే, ఐ కెన్ డూ మై విష్, నా సొంత పని నేను చేసుకుంటాను, ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను ఏమైనా చేసుకుంటానంటే, సో సాడ్, అది చాలా బాధాకరం అండి. టుడే యూ హ్యావ్ టు రిపెంట్. నువ్వు మారుమనసు పొందాలి. ఫ్రమ్ వాట్ టైప్ ఆఫ్ ద థింగ్స్ యూ హ్యావ్ టు రిపెంట్. దేని నుంచి నువ్వు ఈరోజు మారుమనసు పొందాలి? ఫ్రమ్ ద you have to leave the movies today. ఈరోజు నువ్వు సినిమాలను వదిలివేయాలి. you have to leave the serials today. నాటకాలను విడిచిపెట్టాలి. you have to leave the fornication today. జారత్వాన్ని విడిచిపెట్టాలి. you have to leave the adultery today. వ్యభిచారాన్ని వదిలేయాలి. you have to leave the idolatry today. విగ్రహాలను వదిలేయాలి. you have to leave the lies today. అబద్ధాలను విడిచిపెట్టాలి. you have to leave all the worldly filth what is against the Jesus. యేసయ్యకి ఏదైతే విరుద్ధంగా ఉందో నీ జీవితంలో అన్ని వదిలేయాలండి. you says నువ్వు అంటావేమో, I know all the Bible, నాకు వాక్యం అంతా తెలుసు, I know what is good, what is wrong, నాకు మంచి చెడు ఏంటో నాకు తెలుసు. I don't need the Jesus help, నాకు యేసయ్య గురించి అక్కర్లేదు, యేసయ్య సహాయం నాకు అక్కర్లేదు. I don't need the pastor help, దైవ సేవకుని సహాయం నాకు అక్కర్లేదు. I can do myself. నా సొంతంగా నేను వెళ్ళిపోతానంటే వేర్ యూ విల్ గో, ఎక్కడికి పోతావో తెలుసా? యూ విల్ గో టు హెల్, నరకానికి వెళ్ళిపోతారండి. యూ విల్ గో టు ద ఫర్నెస్ ఆఫ్ ద హెల్, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారండి. You must repent, my dear brothers and sisters. సోదరులు మీరు మారుమనసు పొందాలి. I virus is having each and everyone here, those who are watching today this Facebook live. I virus అనేది మీరు చూసిన ప్రతి ఒక్క ఫేస్బుక్ వ్యూవర్లో ఉందండి. ఈ వైరస్ అనేది ఇట్స్ నాట్ గేమ్, బయటికి వెళ్ళలేదండి. అది యూ హ్యావ్ టు ప్లక్ అవుట్ ఇన్ జీసస్. యేసు నామమున దాన్ని ఇప్పుడు మీరు పెరిగి వేయాలండి. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ ఐస్ టు జీసస్ టుడే. ఈరోజు నీ చూపులు యేసయ్యకి అప్పచెప్పాలండి. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ ఐస్, యువర్ లుక్స్. ఓకే, యూ హ్యావ్ టు ఆస్క్ జీసస్, జీసస్ గివ్ మీ ద హోలీ లుక్స్. యేసయ్య నాకు పరిశుద్ధమైన చూపులు ఇవ్వండి అయ్యా. త్రూ బై మై ఐస్, నా కళ్ళతోటి ఐ వాజ్ డన్ సో మెనీ సిన్స్, నేను ఎన్నో పాపాలు చేశానయ్యా, ఫర్గివ్ మీ, నన్ను క్షమించనని యేసయ్యని మీరు అడగాలి. డెఫినెట్లీ జీసస్ విల్ ఫర్గివ్ యూ. యేసయ్య తప్పకుండా నేను క్షమిస్తాను. And Jesus will give you the wonderful blessing in your life. నీ జీవితాన్ని యేసయ్య ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. హల్లెలూయా. జీసస్ పనిష్మెంట్ ఈజ్ వెరీ లెస్. యేసయ్య ఉగ్రత అనేది చాలా తక్కువగా ఉండొచ్చండి. అగైన్ యు నో వన్ థింగ్, ఆఫ్టర్ యూ రిపెంట్, నువ్వు మారుమనసు పొందినప్పుడు దిస్ COVID-19 విల్ బి ఎండ్ అప్. ఈ COVID-19 కూడా వెళ్ళిపోతుందండి. ఇట్ విల్ డిస్ట్రాయ్, పతనం అయిపోతుందండి. సో వెన్ యూ రిపెంట్, నువ్వు మారుమనసు పొందితే, వెన్ యూ రిపెంట్ టుడే, ఈరోజు మారితే యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడుగా, యాజ్ ఎ క్రిస్టియన్ ఉమెన్, క్రైస్తవురాలిగా, టుడే యూ రిపెంట్. ఈరోజు ఇప్పుడు నువ్వు మారుమనసు పొందు. యూ రిపెంట్, యువర్ హోల్ ఫ్యామిలీ విల్ రిపెంట్. మీ కుటుంబం అంతా మారుమనసు పొందండి. ఆల్ ద వరల్డ్ విల్ బి రిపెంట్ వన్స్. ఒక్కసారిగా ఈ ప్రపంచం
ప్రపంచమంతా మారు మనసు పొందితే దే విల్ రిపెంట్ ఫర్ ద సిన్స్. పాపాలకి ఈరోజు పశ్చాత్తాపం మనం పడితేనండి దిస్ COVID-19 విల్ బి ఎండ్ అప్. ఈ COVID-19 అనేది వెళ్ళిపోతుందండి. జీసస్ గ్రేస్ విల్ కమ్ టు దిస్ వరల్డ్. యేసయ్య కృప ఈ లోకంలోనికి వస్తుందండి. సాటన్ కింగ్డమ్ విల్ బి డిస్ట్రాయ్. సాతాను పునాదులు కదిలిపోతాయండి. సాతాను రాజ్యం ముక్కలైపోతుందండి. యునో వన్ థింగ్, మీకు తెలుసా, యువర్ ద ఆర్మీ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. మీకు తెలుసా, మీరు యేసయ్య సైనికులై ఉన్నారండి. ద కింగ్ డేవిడ్ ఆల్సో ఆర్మీ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. మీకు తెలుసా, దావీదు మహారాజు కూడా యేసయ్య సైనికుడై ఉన్నాడండి. దర్శకోసం అందుకే సాటన్ వాజ్ క్యాప్చర్డ్ హిమ్. సాతాను ఎలాగైనా బంధించి వేయాలని దావీదు మహారాజు షోడ్ బెర్షబాను చూపించి ఉందండి. బట్ వాట్ హ్యాపెన్, చూపించి ఉన్నాడండి. బట్ వాట్ హ్యాపెన్ అయినప్పటికీ ద కింగ్ డేవిడ్, ఆ రాజు దావీదు మహారాజు, హీ అండర్స్టాండ్ వాట్ సిన్ హీ వాజ్ డన్. ఏ పాపం చేశాడో గ్రహించాడు. హీ వాజ్ ఓపెన్ హిస్ ఐస్. అతని కళ్ళు తెరవబడ్డాయి, అతని నేత్రాలు తెరవబడ్డాయి. హీ వాజ్ రిపీటెడ్ ఫర్ హిన్స్. ఆ పాపానికి క్షమాపణ కోరాడండి యేసయ్య దగ్గర. సో జీసస్ వాజ్ ఫర్గివెన్ హిమ్. యేసయ్య క్షమించాడు. అగైన్ ద కింగ్ డేవిడ్ డస్ నాట్ డన్ దట్ సిన్ అగైన్. మళ్ళీ ఆ పాపం ఇంకెప్పుడు జీవితంలో చేయలేదండి. సో జీసస్ వాజ్ ఫర్గివెన్ హిమ్, క్షమించారండి. సో ద కింగ్ డేవిడ్ వాజ్ బ్లెస్డ్ అగైన్. అప్పుడు ఏమైందండి, దావీదు మహారాజు ఆశదింపబడ్డాడు ఫర్ బెర్షిబా అండ్ ద కింగ్ డేవిడ్. బెర్షిబా మరి కింగ్ డేవిడ్కి ఎవరు పుట్టారండి? సాల్మోను మహారాజుని యేసయ్య ఇచ్చి ఉన్నాడండి. దే ఆర్ ద పేరెంట్స్, వాళ్ళండి తల్లిదండ్రులు. సో బెర్షిబా వాజ్ బోర్న్ ద సాల్మోన్ ఆమె కని ఉన్నదండి. యు నో అబౌట్ ద సాల్మోన్ గురించి మనకు తెలుసు. వెరీ వండర్ఫుల్ కింగ్, అద్భుతమైన రాజు, వెరీ వండర్ఫుల్ నాలెడ్జ్, అద్భుతమైన జ్ఞానం కలిగిన రాజుగా మనం తెలుసండి మన సోల్మోన్ గురించి. సో యు మస్ట్ నో, తెలుసుకోవాలి. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా, టుడే యూ హ్యావ్ టు రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. అందుకే పాపాల క్షమాపణ పొందండి. డోంట్ బీ లైక్ ఏ యునో సాటన్ కిడ్. నేను ఎప్పుడు అదే చెప్తాను, అపవాది పిల్లలుగా మీరు ఉండకూడదండి. యూ హ్యావ్ టు బీ లైక్ జీసస్ కిడ్స్. యేసయ్య బిడ్డలుగా మీరు ఉండాలి. జీసస్ ఇస్ గివెన్ యూ ఐస్. యేసయ్య నీకు ఈ చూపులు ఇచ్చాడు. జీసస్ ఇస్ క్రియేటెడ్ యువర్ ఐ బాల్. యేసయ్య నీకు ఈ కనుగుడ్డుని ఇచ్చాడు. జీసస్ ఇస్ గివెన్ యూ ద వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఐస్. యేసయ్య నీకు ఇంత మంచి కళ్ళు నీకు ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూటిలైజ్ దట్ ఓన్లీ ఫర్ జీసస్. అవి నువ్వు యేసయ్యకి మాత్రమే ఉంచాలమ్మా. యూ షుడ్ నాట్ యూటిలైజ్ ఫర్, యు మస్ట్ యూటిలైజ్ ఓన్లీ ఫర్ ద జీసస్. ఆ కంటిని ఏదైతే ఉందో, ఆ చూపులు ఏవైతే ఉన్నాయో నువ్వు ఎవరికి వినియోగించాలా? అది కేవలం యేసయ్యకే వినియోగించాలండి. సో టుడే ఈరోజు నువ్వేం చేయాలంటే దిస్ ఐ వైరస్, ఈ గ్రుడ్డితనం, ఈ ఐ వైరస్ని ఇన్ జీసస్ యేసునామన్న ప్లక్కవే, దాన్ని బయటికి పెరికి రెబ్యూక్ ఇన్ జీసస్. నేను యేసైనా పారదోను. యు హావ్ టు ఓపెన్ యువర్ మౌత్. నీ నోరు తెచ్చి, హే ఐ వైరస్, ఐ వైరస్, కంటికి నాకు వైరస్ కలిగించిన ఆత్మ, ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్ ఆఫ్ నజరేతు యేసునామమున ఐ ప్లక్ యూ. నేను బయటికి నేను పెరికి వేస్తున్నాను. ఇన్ జీసస్ నేను యేసయ్య నామమున. టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడగండి. ఆస్క్ జీసస్ టు కమ్ ఇన్ యువర్ లైఫ్. యేసయ్య నీ జీవితంలోకి రమ్మని అడగండి. హోలీ స్పిరిట్ గాడ్ కమ్ అండ్ లీడ్ మీ. పరిశుద్ధాత్మ దేవుడా నన్ను వచ్చి నడిపించండి అని అడగండి. Jesus will bless you, my dear brothers and sisters. సహోదరుడా, యేసు నిన్ను ఆశీర్వదిస్తాడండి. టుడే ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నీ జీవితంలోకి ఆహ్వానించు. See the wonders and works will be happening in your life. నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయో నువ్వు చూస్తావు. Jesus will bless you. యేసయ్య నిన్ను దీవించును గాక. You know one thing, నీకు తెలుసా, I surrender my eyes to Jesus. నేను నా చూపులు యేసయ్యకి ఇచ్చేస్తానండి. This eyes we have to surrender only to Jesus. యేసయ్యకి మాత్రమే ఈ చూపులు మనం ఇవ్వాలండి. You should not surrender to the Satan. సాతానికి నువ్వు ఇవ్వకూడదు చూపుల్ని. He already tried to capture many times. ఎన్నోసార్లు బంధించి వేసి ఉన్నాడేమో. టుడే జీసస్ విల్ గివ్ ద డెలివరెన్స్. యేసయ్య విడుదలిస్తానంటున్నాడండి ఫ్రమ్ దిస్ ఐ వైరస్. ఈ ఐ వైరస్ నుంచి జీసస్ విల్ డెలివర్ యూ. యేసయ్య నీకు ఇప్పుడు విడుదలిస్తానంటున్నాడండి. జీసస్ ఇస్ రెడీ టు డెలివర్ యూ. ఇప్పుడు యేసయ్య నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఫ్రమ్ ద లస్ట్ ఆఫ్ ఐ, మోహపు చూపుల నుంచి, ఫ్రమ్ ద మూవీ సినిమాల నుంచి, ఫ్రమ్ ద సీరియల్స్ నాటికల నుంచి, ఫ్రమ్ ద అడల్ట్ మూవీస్ లైంగిక సినిమాల నుంచి, ఫ్రమ్ ద డర్టీ మ్యాగజైన్స్ చెడు మ్యాగజైన్స్ నుంచి, ఫ్రమ్ ద వరల్డ్లీ లుక్స్ లోకానుసారమైన చూపుల నుంచి, ఫ్రమ్ ద ఫార్నికేషన్ జారత్వం నుంచి, ఫ్రమ్ ద అడల్టరీ మరి ఏంటండి అడల్టరీ నుంచి, వ్యభిచారం నుంచి. జీసస్ వాంట్స్ టు డెలివర్ యూ టుడే. ఈరోజు యేసయ్య నీకు విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు.
కమ్ టు జీసస్ ఫీట్స్. ఏసే దగ్గరికి రా. డోంట్ నెగ్లెక్ట్ ద జీసస్ లవ్. ఏసే ప్రేమను ధృవీకరించొద్దండి. జీసస్ లవ్స్, ఏసే నిన్ను ప్రేమిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం అదే సమయంలో జీసస్ విల్ పనిష్ యూ టు. ఏసయ్య నిన్ను శిక్షించే వ్యక్తిగా, శిక్షించే దేవుడై కూడా ఉన్నాడండి. సో యూ మస్ట్ నో దట్. మీరు తెలుసుకోవాలి. జీసస్ లవ్స్ ద కింగ్ డేవిడ్ ఏ లార్డ్. దావీదు మహారాజుని ఏసు ఎంతగానో ప్రేమించాడండి. డూ యూ నో దట్? మీకు తెలుసా? దావీదు మహారాజు ఏసే హృదయానుసారుడు అండి. వి నో దట్, మనకు తెలుసు. బట్ జీసస్ ఈస్ గివెన్ ద పనిష్మెంట్ టు హిమ్. అయినప్పటికీ ఏసయ్య దావీదు మహారాజు శిక్షించి ఉన్నాడండి. వై? ఎందుకు? బికాస్ ఆఫ్ హిస్ సిన్స్. అతను పాపం చేశాడు కాబట్టి. బికాస్ హీ డన్ ద ఫోర్నికేషన్. అతను జాగ్రత్త చేశాడు కాబట్టి దట్ పనిష్మెంట్ ఈస్ కేమ్. శిక్ష వచ్చింది. నో యూ వాస్ డన్ డూయింగ్ ద సిన్స్. నువ్వు పాపాలు చేస్తున్నావు కాబట్టి దిస్ పనిష్మెంట్ ఈస్ కేమ్. ఇప్పుడు శిక్ష అనేది వచ్చింది. వెన్ యూ రిపెంట్ ఫర్ యువర్ సిన్స్, నీ పాపాలకి ఇప్పుడు నువ్వు క్షమాపణ పొందు. బీ లైక్ ఏ డేవిడ్ ద కింగ్. దావీదు మహారాజులాగా క్షమాపణ పొందు. సో వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుందండి? ఏమవుతుందండి? జీసస్ ప్రెజెన్స్ విల్ కమ్ అపాన్ యూ. యేసయ్య సన్నిధి నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. యేసయ్య సన్నిధి నీ మీదకి వస్తుంది. జీసస్ విల్ లీడ్ యూ. యేసయ్య నిన్ను నడిపిస్తాడు. జీసస్ విల్ బ్లెస్ యూ. యేసయ్య నిన్ను దీవిస్తాడు. సో ఆల్ ద గ్లోరీ టు ఆల్మైటీ గాడ్. మరి దేవునికి మరి వందనాలండి. సో పార్ట్ 2 టుమారో విల్ బి దేర్. పార్ట్ 2 రేపు ఉంటుందండి. హ్యూమన్ వైరస్, మానవులకి ఉన్న ఈ వైరస్ గురించి మనం చూస్తూ ఉన్నామండి. సో ఐ వైరస్ ఈజ్ ఓవర్ టుడే. ఐ వైరస్ ఈరోజు అయిపోయిందండి. సో టుమారో ఇట్ విల్ బి పార్ట్ 2. పార్ట్ 2 రేపు ఉంటుందండి. ఓకే. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. ఏసైకి మహిమ కలుగుగాకండి. సో టుడే వాట్ యూ హ్యావ్ టు డూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, మరి సహోదరుల మీరు ఇప్పుడు ఏం చేయాలండి? డోంట్ రిమూవ్ యువర్ ఐస్. నీ కళ్ళని పీకివేయమని నేను చెప్పట్లేదండి. కళ్ళు పీకేయమంటే కళ్ళు పీకేయమని కాదండి. ఇన్ యువర్ ఐస్, నీ చూపులలో సాటన్ ఇస్ దేర్. కళ్ళలో ఏమున్నారండి? అపవాది ఉన్నాడండి. యూ ప్లక్ అవే హిమ్. వాడిని నువ్వు బయటకి గెంటి వేసేయని చెప్తున్నాను నేను. డోంట్ రిమూవ్ యువర్ ఐస్. నీ చూపును నేను గ్రేస్ తీసేయమనింది. కళ్ళని నేను పెరికి వేయాలని చాలా మంది అనుకుంటున్నారేమోనండి. నో, ఐఎమ్ సేయింగ్ దట్ ఇన్సైడ్ యువర్ ఐస్, నీ కంటి చూపులలో, ఇన్సైడ్ యువర్ బాల్స్, నీ కనుగుడ్డులో సాటన్ ఈజ్ క్యాప్చర్డ్. సాతాను ఏమై ఉన్నాడంటే అండి, సాతాను ఏ విధంగా ఇప్పుడు చూడండి, సాటన్ ఈస్ క్యాప్చర్డ్ యువర్ ఐస్. నీ చూపులో బంధించి వేసి ఉన్నాడండి. హీ వాస్ క్యాప్చర్డ్ యువర్ ఐబాల్. నీ కళ్ళు గుడ్డు ఉంటుంది కదండి, క్యాప్చర్ బంధించేసి ఉన్నాడండి. సో వాట్ యూ హ్యావ్ టు డూ, ఇప్పుడు నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు ప్లక్ అవే దట్ డీమోనిక్ స్పిరిట్. ఆ చీకటి ఆత్మని నువ్వు వెళ్ళగొట్టాలని ఇన్ జీసస్ నేమ్, యేసయ్య నామమున. యూ హ్యావ్ దట్ అథారిటీ, అధికారం నీకు ఉంది. యూ హ్యావ్ టు ప్లక్ అవే దట్ డీమోన్, ఆ శక్తిని, ఆ చీకటి శక్తిని నువ్వు వెళ్ళగొట్టాలని మరి ద బైబిల్ సేస్, దేవుని వాక్యం సెలవిస్తుందండి. సో టుడే వాట్ యూ హ్యావ్ టు డూ, ఇప్పుడు నువ్వేం చేయాలి? హీ వాజ్ ఇన్సైడ్ యువర్ ఐస్. హూ ఈజ్ ఇన్సైడ్ యువర్ ఐస్? నీ చూపులలో ఎవరున్నారండి? డెవిల్, దురాత్మ ఉంది. కాబట్టి నో వాట్ యూ హ్యావ్ టు డూ, నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్ జీసస్ నేమ్, యేసు నామమున ఐ ప్లక్ యూ ఇన్ జీసస్ నేమ్, యేసు నామమున ఐ డిస్ట్రాయ్ యూ ఇన్ జీసస్ నేమ్, యేసు నామమున నేను బంధించి వేస్తున్నాను మీరు చెప్పాలండి. సో అట్ దట్ టైం అప్పుడు ఏమవుతుందంటే యువర్ ఐస్, నీ చూపులు ఏమవుతుందంటే జీసస్ ప్రెషియస్ బ్లడ్ విల్ బి షెడ్ అపాన్ యువర్ ఐస్. ఏమవుతుందంటే యేసయ్య పరిశుద్ధమైన మరి రక్తము ఏమవుతుందంటే నీ కళ్ళ పైన కార్చబడుతుందండి. కార్చబడినప్పుడు ఏమవుతుందంటే యువర్ ఐస్ బికమ్ ద హోలీ. అప్పుడు నీ చూపులు ఏమైపోతాయంటే పరిశుద్ధంగా అయిపోతాయండి. సో యువర్ ఐస్ నువ్వు చూసినప్పుడంతా హోలీ ఐస్, పరిశుద్ధమైన చూపులు చూస్తావు. వెన్ యూ వాచ్ ద ఉమెన్, అమ్మాయిని నువ్వు చూసినప్పుడు హోలీ లుక్, పరిశుద్ధమైన లుక్ తోటి చూస్తావు, పరిశుద్ధమైన చూపు చూస్తావు. వెన్ యూ వాచ్ సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఏదైనా నువ్వు చూసినప్పుడు, ఆర్ యువర్ రీడింగ్ ఎనీ మ్యాగజైన్, ఏదైనా మ్యాగజైన్ నువ్వు చదువుతున్నప్పుడు, ఆర్ యువర్ యూజింగ్ ద ఇంటర్నెట్ నువ్వు చూస్తున్నప్పుడు, యువర్ బ్రౌజింగ్ ద యూట్యూబ్ నువ్వు చూస్తున్నప్పుడు, ఆర్ ఎల్స్ యువర్ యూజింగ్ ద వాట్సాప్ నువ్వు చూస్తున్నప్పుడు, ఆర్ యువర్ యూజింగ్ ద ఫేస్బుక్ యూజ్ చేస్తున్నప్పుడు, when you're doing the friendship with the women, when you're doing the friendship with girls and boys, అబ్బాయిలతో అమ్మాయిలతో మీరు స్నేహం చేస్తున్నప్పుడు you have the holy looks upon them. వాళ్ళపైన నువ్వు పరిశుద్ధమైన చూపులు కలిగిన వ్యక్తిగానే నువ్వు ఉంటావు. నో లస్ట్ ఆఫ్ ఐ, ఇంకా మోహ చూపులు రావు. నాట్ హ్యావింగ్ దట్ అడిక్టెడ్ టు దెమ్, వాళ్ళపైన నువ్వు ఆకర్షితులు కావు. యూ విల్ బి కంప్లీట్ ఇన్ హోలీ లుక్స్, పరిశుద్ధమైన చూపులు కలిగి నువ్వు ఉంటావండి. ఐ వైరస్ విల్ లీవ్ యూ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున ఐ వైరస్ అనేది వెళ్ళిపోతుందండి. ఐ సిక్నెస్ విల్ లీవ్ యూ. కళ్ళ మీద ఉన్న ఆ సిక్నెస్ వెళ్ళిపోతుందండి. ద డిమోనిక్ స్పిరిట్ విల్ లీవ్ యూ. ఆ చీకటి ఆత్మ వెళ్ళిపోతుందండి. సో
సో యుల్ బీ హోలీ ఇన్ యువర్ లుక్స్ టు. అప్పుడు నీ చూపులు ఏమవుతాయంటే పరిశుద్ధంగా మార్చబడతాయి. ట్రాన్స్ఫార్మ్ లైక్ ఏ జీసస్, యేసయ్యలాగా రూపాంతరం చెందబడతాయండి ఇన్ యువర్ ఐస్. అప్పుడు నీ చూపులలో ఆల్ ద వరల్డ్, ఈ లోకమంతా, ఆల్ యువర్ నైబర్స్, నీ బంధువులు కానీ లేకపోతే నీ ఇరుగు పొరుగు వాళ్ళు, దే విల్ సీ. ఎవరిని చూస్తారంటే జీసస్ ఇన్ యువర్ ఐస్. యేసయ్య నీ చూపులలో చూస్తారండి. హల్లెలూయా. యేసయ్య నీ చూపులలో చూస్తారండి. ఆమేన్. యేసయ్య నీ చూపులో చూస్తారండి. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరి సహోదరుడా, అలాంటి విషయంలో ఈరోజు నువ్వు ముందుకు వెళ్ళాలని, అలాగే ఈరోజు నువ్వు పరిశుద్ధంగా నీ చూపులు మార్చబడాలని నేను కోరుతున్నాను. దోస్ హూ వాంట్ టు టుడే బీ లైక్ దట్, ఎవరైతే ఉండాలనుకుంటున్నారో, ఈ ఐ వైరస్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారో, జాయిన్ ఇన్ దిస్ ప్రేయర్. ఇప్పుడు నేను చేసే ఈ ప్రార్థనలో మీరు పాలు పొందండి. జీసస్ విల్ డెలివర్ యూ కంప్లీట్లీ. యేసయ్య నీకు సంపూర్ణంగా ఈరోజు విడుదల ఇచ్చేస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా, ప్లీజ్ జాయిన్ ఇన్ మై ప్రేయర్. ఈ చివరి ప్రార్థనలో మీరు పాలు పొందాలని నేను కోరుతున్నాను. Father, in the name of the Jesus of Nazareth, thank you, Holy Spirit God. Thank you for teaching us about the eye virus, Father. In the name of the Jesus, I rebuke that eye virus in Jesus' name. I rebuke every fornication eye in Jesus' name. I rebuke every adultery eye in Jesus' name. I rebuke every adultery power in Jesus' name. I rebuke all the movies, serials, all the adult movies, all the lesbian spirits. I rebuke in the name of the how many years was captured, how many years that the demon was captured their eyes. In the name of the Jesus of Nazareth, today I deliver them in Jesus' name. I deliver them in Jesus' name. I deliver them in Jesus' name. All the brothers and sisters, those who are watching today Facebook live, I deliver them in Jesus' name. Thank you, Holy Spirit God. Thank you, Dad. Thank you, Dad. Thank you, Dad. Let their eyes will be holy today in Jesus' name. Let your precious blood pour upon them right now in Jesus' name. Father, that King David was done the sin, Father. So he was again, Father, repent for his sins, Father. Right now in Jesus' name, let all the people, those who are watching the Facebook live today, they repent for their sins. Today they have to leave the movies in Jesus' name. They have to leave the serials in Jesus' name. They have to leave the adult movies, all the worldly fornication, all the worldly spirit, whatever the against to you, word of the God, everything they have to leave today in Jesus' name. Completely deliver them and stretch your mighty hand upon them. Destroy this COVID-19 virus in this world in Jesus' name. Let the salvation comes to this earth in Jesus' name. Let all the people know that Jesus Christ is a real God in Jesus' name. Let they submit their lives to you in Jesus' name, Father. Let they surrender their hearts, their life and their everything into your hands in Jesus' name, Father. Bless each and everyone in Jesus' name, Father. Those who are waiting for the job, give them good job in Jesus' name. Those who are waiting for the life partner, give them blessed life partner in Jesus' name. Those who are waiting for the kids, open their uterus and bless them with many kids in Jesus' name, Father. Those who are having the sickness upon their body, I deliver them right now in Jesus' name, Father. Those who are having the fever, throat pain, or the cold, or any virus infection, any viral infection, everything, leave their bodies right now, everything in Jesus' name. Thank you, Holy Spirit God. Holy Spirit God, thank you, Dad. Thank you for your miracles. Bless all the man of God, women of God, those who are watching today Facebook live in Jesus' name. Thank you, Father. Thank you, thank you, thank you, Lord. Thank you for giving this wonderful opportunity to preach about the word of God. I love to proclaim your word, Father, until my last breath. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. In Jesus' mighty name we pray. Amen. Thank you, Holy Spirit God. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. yes, praise the Lord అండి. yes, so స్టీఫెన్స్ గారు praise the Lord, ప్రడ్యూన్ దీపక్ గారు praise the Lord, జేమ్స్ గారు praise the Lord, శివారెడ్డి గారు praise the Lord, శ్యామ్ గారు praise the Lord, కుమార్ గారు praise the Lord. ఓకే, అక్కడికి వెంటనే కనిపించారు. శామ్ గారు ప్రైజ్ ది లార్డ్, స్టీఫెన్ గారు ప్రైజ్ ది లార్డ్, ఎలిష్ గారు ప్రైజ్ ది లార్డ్, మనోజ్ పీటర్ గారు ప్రైజ్ ది లార్డ్, ప్రేమ్ జాన్ గారు ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్
share with your friends, and 6 to 7 o'clock there will be live in the page called మరి ఇంకొక లైవ్లో పేజ్లో వాక్యం ఉందండి, తెలుగులో ఉంటుంది. అది దాన్ని కూడా మీరు వచ్చి పాల్గొనాలని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన ధ్వజము అనే గ్రూప్లో కూడా ఉంటుంది, మీరు వచ్చి పాల్గొనాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. అక్కడ తెలుగు వాక్యం ఉంటుంది కంప్లీట్గా, ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది, అక్కడ తెలుగు వాక్యమే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. వందనాలండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్. బాయ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్.